రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ తరింప నవ జీవన మార్గము నా జన్మ తరింప నడిపి నా జీవిత తీరమునా నా పదే పరమునా నలిగిన హృదయములో నడిపించు లోతునకు నాయాత్మవీర భూయా నాది ఫలింప నావల్ కాలిడుము నా కొనుము నావల్ కాలిడుము నా కొనుము నడిపి నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో రాదారులు వెలకినను రాదాయ ప్రతిఫలము రాకి నీ పిలువా రమణి లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్ నా పడవా రతనాలను వెదకుటలో రాజిల్ నా పడవా నడిపి నావా ఆత్మార్పణ చేసే ఆదించితి నీ చెలిమి ఆమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశ ఆవే నిదురాయే ఆధ్యాత్మికలే ఆలాడిన వలలో ఆధ్యాత్మిక అల్లాడి నావలలో నడిపి నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమాత్మము మరచితిని ప్రపంచ నటనలో ప్రావీణ్యము పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని ఆట ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట నడిపి నావా లోతైన జలములలో లోతునైన పరుస్వరమా లోతునకు నేర్పించి లోనున్న
ఈవులో లోతైన నా బ్రతుకు లోపించని ఆనగా లోకే చేయుమయా లోపించని ఆత్మగా లోకే చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడై ప్రాణార్పణం చేతు ప్రాణమును ప్రభు కొరకు ప్రాణము చేతు నడిపించు నావా నడితా మునదేవా నా జీవన మార్గమున కరిపా నవ జీవన మార్గమున నా కరిపా నడిపి నా దేవుడి ద్వారా అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రము తండ్రి. నడిపించు నా జీవితం అనే నావను నడిపించు. నా నావను నడిపిస్తేనే నడుస్తుంది ప్రభు. నా నావను నడిపించు నాయనా. నా జీవితము నీకు అర్పణ చేసిన కాబట్టి నీ వాక్యం నాకు అర్థం చేయొచ్చు. నీ వాక్యాన్ని వదిలినా నిన్ను దుఃఖపరిచిన అనేక విషయాలతో వెళ్ళిన కాబట్టి నేను ఇప్పుడు కడగబడాలా, నేను సిద్ధపడబడాలా, నీ వాక్యమైన భోజనాన్ని నేను చేయాలని చెప్పబడుతున్నా అని మళ్ళీ మనము పూర్తిగా దేవునికి సమర్పణ చేసుకుందాం. అందరం నోరు ప్రార్థన చేద్దాం. ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీ వాక్య బీజాన్ని నాకు తీసుకొచ్చే పరిశుద్ధాత్మ దేవుడా నీ సహాయం నాకు దయచేయి అని మళ్ళా మనం పూర్తిగా వాక్యానికి సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. నోరు వేసి ప్రార్థన చేద్దాం. నోరు వేసి ప్రార్థన చేద్దాం. ఎవరు నాయనా నీ బిడ్డ నీ దాసులను అభిషేకించి మాతో మాట్లాడు. మీ దాసులను అభిషేకించి నాతో మాట్లాడు. మా నేత్రాలను తెరువు. మాతో సూటిగా మాట్లాడు. మా జీవితాన్ని సరిచేసుకుంటాం ప్రభు. మీరు మాతో మాట్లాడాలి. నాయన నాతో మాట్లాడు ప్రభు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. విక్టరీ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్ థాంక్ యూ లార్డ్. ప్రభువు నాతో మాట్లాడు. ప్రభు నాతో మాట్లాడు. దాసులను అభిషేకించు. నీ దాసులను అభిషేకించు ప్రభు. అభిషేకించు ప్రభువు. వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు. నువ్వు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, సర్వ సృష్టికి దేవుడు, అందరికి దేవుడు, సర్వ మానవానికి దేవుడు, ఈ ప్రాంతానికి దేవుడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు, సర్వ సృష్టి అంతటికి దేవుడు. ప్రభు మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు. మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటున్నాం. నువ్వు మాట్లాడతావని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిద్రమత్తు అసమర్థత శోభనం నుండి విడిపించబడదాము. అయ్యా నాతో మాట్లాడమని మనం పూర్తిగా దేవుని సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. మా పరిశుద్ధుడా జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడా నీ పాదములకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చావు. దూర దూర ప్రాంతం నుండి బిడ్డలందరినీ స్థలానికి సమకూర్చావు.
నీ దాసులను దాసురాలను మరి దూర ప్రాంతం నుండి హర్యానా ప్రాంతం నుండి దాసుని నాయన దూరం నుండి తర్జమ చేస్తున్న దాసులను ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ కూడా నువ్వు నడిపించినావు ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క అయ్యా ఈ సెషన్లో పూర్తిగా మీరు సూటిగా మాతో మాట్లాడండి. ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మీరందరికీ బోధించే దేవుడు పరిశుద్ధాత్మ బోధ కూడా మీరు మేడ గదిలో నుండి మీరు మేడ గదిలోకి దిగి వచ్చిన గొప్ప దేవుడు. ఇంకా ఈ భూమి మీద ఉన్నావు తండ్రి. నీ సంఘాన్ని సిద్ధపరుస్తున్న గొప్ప దేవ నీకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డను మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. చిన్నపిల్లలు సైతం నీ ఆత్మ కంట్రోల్లో ఉండే సౌభాగ్యం ఈ స్థలమంతా ఆత్మీయ వాతావరణాన్ని దయచే ప్రభు. నాయన మమ్మల్ని కూడా మీ దేగల స్థలకు అప్పచెప్తూ మొదటి నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ఈ రాకడ దినాలలో సిద్ధపరచబడడానికి గొర్రె పిల్ల రక్తంలో కడగబడి పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచబడి నూతన యెరూషలేములో నూతన వధువులుగా ఉండే సౌభాగ్యం మా అందరికీ దయచేయమని ప్రభా. ఈ సెషన్ అంతటినీ మొదటి నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ బోధ కూడా మీ హస్తాలకు అప్పచెప్తూ మీ దాసులను మమ్మలను మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి దేవుని దాసులు మన మధ్యలో ఉన్నారు. మరి తర్జమ చేస్తున్న దాసులు మరి మొదట అందించే దాసులు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని దేవుని దాసులకు నేను ఇస్తున్నాను. మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ స్థలంలో కూర్చుండి మనము వాక్యం విందాము. కుడికి ఎడమకు తొలగాక దేని గురించి ఆలోచించదు. మనం ఆత్మీయ వాతావరణంలో ఉందాం. దేవుడు परमेश्वर के नाम की स्तुति हो। దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. पिता परमेश्वर ने एक बार आपके बीच में आने का मौका दिया है తండ్రైన దేవుడు మీ మధ్యలో రావడానికి మరొక అవకాశం ఇచ్చాడు. और हम कल रात से प्रार्थनाओं में हैं। हम लोग कल रात से प्रार्थनाओं में हैं। నేటి రాత్రికాల సమయం నుండి మన ప్రార్థనలలో हम लोगों के लिए बहुत अच्छा समय है మనందరికీ చాలా మంచి సమయం ఉన్నది. कि परमेश्वर हम लोगों को इस रीति से बैठने का मौका देता है దేవుడు మనందరికీ ప్రకారంగా ఆయన సన్నిధిలో కూర్చోడానికి అవకాశం ఇస్తున్నాడు. ताकि हम परमेश्वर का वचन सीख सकें ఎందుకనగా మనం దేవుని వాక్యం నేర్చుకున్నట్లు और परमेश्वर के पुत्र यीशु मसीह के आने के लिए तैयार हो सकें। ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడలాగున हम कल परमेश्वर के वचन से మనం నిన్న దేవుని వాక్యంలో నుండి और आज सुबह भी ఈ రోజు ఉదయకాల సమయంలో కూడా कुछ बातों को सीख रहे थे। కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. हमने एक बात को सीखा है, మనం ఈ విషయాలు నేర్చుకుంటున్నాము. आइए पढ़ेंगे हम लोग। మనం చదువుకుందాము దేవుని వాక్యంలో నుండి यूहन्ना की किताब యోహాను సువార్త 15 अध्याय 15వ అధ్యాయము उसका 16 वचन। 16వ వచనం. जॉन चैप्टर 15 वर्स 16। యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. कोई पढ़िएगा। तुमने मुझे नहीं चुना, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, परंतु मैंने तुम्हें चुना है నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, और तुम्हें ठहराया है నేను మిమ్మల్ని నిలబెట్టి ఉన్నాను, ताकि तुम जाकर फल लाओ మీరు నా యందు నిలిచి ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, और तुम्हारा फल बना रहे। మీరు ఫలించినట్లు. परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే प्रभु यीशु हमें कहता है मैंने तुम्हें चुना है। ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, तुमने मुझे नहीं चुना, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, तुम मेरे पास नहीं आए हो, మీరు నా యొద్దకు రాలేదు, मैं तुम्हारे पास आया हूँ। నేనే మీ యొద్దకు వచ్చి ఉన్నాను. और मैंने जब तुम्हें चुना है, నేను ఎందుకని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటే चुन लिए जाने के पीछे एक उद्देश्य है। మిమ్మల్ని ఏర్పరచుకోవడానికి దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. उस चुन लिए जाने के पीछे का मकसद क्या है? ठीक है, आपका आवाज आ रहा है? आएगा अभी, ठीक है अभी ओके। परमेश्वर ने हमें चुना, దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. उस चुने जाने के पीछे परमेश्वर का एक उद्देश्य है। మనల్ని దేవుడు ఏర్పరచుకోవడానికి దాని యొక్క ఉద్దేశం దేవుని యొద్ద ఉన్నది।
जब आप लोग मार्केट में जाते हैं, మీరు ఎప్పుడైతే మార్కెట్ లోకి వెళ్తారో सब्जी लेने के लिए जाते हैं मान लो, కూరగాయలు తీసుకోవడానికి మనం వెళ్తాం కదా మార్కెట్ లోకి, तो आप उधर कोई टमाटर उठाते हैं, टमाटर అక్కడికి వెళ్ళి మార్కెట్ లోకి వెళ్ళి ఏదైనా టమాటాలు ఏమైనా కూరగాయలు కొనాలనుకుంటే उधर बहुत सारा सब्जियां रखा हुआ है, అక్కడ చాలా కూరగాయలు ఉంటాయి మన ఎదుట, उसमें से एक पीस को आप उठा लेते हैं, అందులో కూరగాయలు ఉంటే మనకి ఏదైతే కావాల్సిందో దాన్నే మనం తీసుకుంటాం. और जब आप उसे उठा लेते हैं మనం ఎప్పుడైతే దాన్ని కొనుక్కుంటామో और अपने थैले में डालते हैं, थैले में डालते हैं, మనం దాన్ని మన సంచిలో వేసుకుంటామో वो आपका हो जाता है, आपका हो जाता है। ఎప్పుడైతే మనం ఆ కూరగాయలు తీసుకొని సంచిలో వేసుకుంటే అది మనదైపోతుంది. आप उससे जो चाहते हैं वैसा व्यवहार करते हैं, ఆ కూరగాయలు ఏవైతే మనం కొన్నామో మన ఇష్టానుసారంగా ఆ కూరగాయలు వాడుకోవచ్చు. आपका मन करता है तो उसकी सब्जी बनाएंगे, మన మనసు అనిపించినట్టు దాన్ని మనం కూర వండుకుంటాము. आपका मन करेगा तो उसे सैलेड की तरह खाएंगे, మన మనసు అనిపించినట్టు దాన్ని కట్ చేసుకొని కూడా తింటాము. आपका जैसा मन करेगा आप उसे अपने हिसाब से इस्तेमाल करते हैं, అది మనం కొనుక్కున్నాం కాబట్టి ఆ కూరగాయలు మన ఇష్టానుసారంగా వాడుకుంటాము. और अगर वो आपके इस्तेमाल के लायक ना हो, पूरा अगर वो वस्तु जो भी आप लेकर आए आपके इस्तेमाल के लायक ना हो तो आप उसको यूज नहीं करते फिर। ఏదైతే మనం కొనుక్కున్నామో అది మనకు మంచిగా లేకపోతే మనం దాన్ని వాడుకున్నాము, हम उसे उठाकर बाहर फेंक देते थे, అది ఒకవేళ ఏమైనా మురిగిపోయి ఉంటే దాన్ని తీసి బయట పారవేస్తాము. जब जब वो टमाटर यूज का है तो हम रखेंगे, మంచి టమాటాలు అయిన సమయంలో అవి మన దగ్గర పెట్టుకుంటాము. जब इस्तेमाल का नहीं रहेगा खराब हो जाएगा तो हम उसे फेंक देंगे। అది మన ఆహారానికి మంచిది కానంటే తీసి బయట పారవేస్తాము. ऐसे परमेश्वर क्या कर रहा है, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే तुमने मुझे नहीं चुना, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, मैंने तुम्हें चुन लिया, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని अब ఉన్నాను. तुम संसार के नहीं हो, మీరు ఇప్పుడు లోక సంబంధులు కారు, अब तुम संसार की तरह नहीं चल सकते, ఇప్పుడు మీరు లోకానుసారంగా నడవకూడదు, अब तुम्हें मेरे चलना पड़ेगा, ఉద్దేశానుసారంగా నడవాల్సిందే. अब तुम्हें वो करना पड़ेगा, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు పాటించాల్సిందే. तुमको मैंने संसार में से चुन लिया है, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొని ఉన్నాను. अब तुम्हें मेरी मर्जी पूरा करनी पड़ेगी, ఇప్పుడు మీరు నా చిత్తాన్ని నెరవేర్చవలసి ఉన్నది. अब हम अपनी मर्जी के लिए इधर नहीं आए हैं, ఇక్కడ మనం వచ్చిన వాళ్ళందరూ మన ఇష్టాన్ని నెరవేర్చుకొని ఇక్కడికి రాలేదు. जब तक हम प्रभु यीशु के पास नहीं आए थे మనం ఎప్పటి వరకైతే ప్రభు యేసు యొద్దకు రాలేదు, तब तक हम अपने मन के अनुसार चलते थे, మనం యేసు ప్రభు యొద్దకు రానప్పుడు మన మనసుకు నచ్చినట్టు जैसे हम చేసేవాళ్ళము. कदम वो करते थे, जो हमें अच्छा लगता था वो करते थे, మనకి ఏదైతే మంచిగా అనిపించిందో దాన్ని చేసేవారము. जो हमें पहनना वैसा हम पहनते थे, మనం ఏది నచ్చితే దాన్ని వేసుకునే వాళ్ళము. हमें जहां जाना हम वहां जाया करते మనం थे, ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళే వాళ్ళము. पर अब प्रभु क्या कहता है, కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు, तुमको मैंने संसार में से चुन लिया है, మిమ్మల్ని నేను లోకంలో నుండి ఏర్పరచుకొని अब ఉన్నాను. तुम अपनी मर्जी से चल नहीं सकते, ఇప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా నడవలేరు. जिस काम के लिए मैंने तुम्हें संसार में से चुन लिया ఏ పని కోసమైతే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను లోకంలో अब నుండి, तुम वो काम करना है। మీరు ఆ పనిని చేయాల్సిందే. प्रभु क्या कहता है, ప్రభు ఏమని సెలవిస్తున్నాడు, तुम मैंने तुम्हें चुन लिया है నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, और तुम्हें ठहराया है నేను మిమ్మల్ని నిలబెట్టి ఉన్నాను, कि जाकर फल लेकर आओ మీరు నా యందు నిలిచి ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. और तुम्हारा फल बना रहे। మీ ఫలము నిలిచి ఉండనట్లు प्रभु हमसे क्या कहता है, ప్రభు మనతో ఏమంటున్నాడు, हमें कहता है जाओ और फल लेकर आओ। మీరు వెళ్ళండి ఫలించండి. अगर मैं फल नहीं लेकर आऊंगा ఒకవేళ మీరు ఫలాన్ని తీసుకొని రాకపోతే, फिर परमेश्वर को मुझसे क्या लाभ होगा। ఇప్పుడు ఒకవేళ నేను ఫలాన్ని తీసుకొని రాకపోతే దేవునికి నా నుండి ఏమి ఇంకా కావాల్సి ఉంది. जो बाग लगाते हैं बगीचा, ఏదైతే మనము తోట వేస్తామో, एक पेड़ वो होता है जो हम छाया के लिए लगाते हैं, మనం తోటలో ఒక చెట్టును నాటుతామో అది ఏంటంటే మనకు నీడ ఇవ్వడానికి. एक पेड़ होता है जो फलों के लिए लगाया जाता है। ఒక చెట్టు మనకు ఫలాలు ఇవ్వడానికి. जब कोई बाग लगाता है ఏదైతే నీడ ఇవ్వాల్సి ఉందో, तो वो फलों के लिए लगाता है। ఏదైతే మనము ఫలాలు ఇవ్వడానికి పెడుతున్నామో ఆ చెట్టు, और अगर वो बाग से उसको फल नहीं आए ఒకవేళ ఆ చెట్టు కనుక ఫలాలు రాకపోతే तो वो पेड़ को ज्यादा दिन रखेगा नहीं। ఆ చెట్టును మనం ఎక్కువ రోజులు ఉంచమండి. प्रभु यीशु क्या कहता है, ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నాడు, 3 बार मैं तेरे पास आया हूं, 3 సార్లు నేను మీ వద్దకు వచ్చాను. 3 वर्ष हो गए हैं, 3 वर्ष हो गए, 3 సంవత్సరాలు అయింది, पर तुझ में कोई फल नहीं लगा। 3 సంవత్సరాలు నేను మీ వద్దకు వస్తున్నాను, మీ దగ్గర ఏం ఫలాలు నాకు కనబడడం లేదు. वो किसान को क्या बोलता है, ఆ యొక్క తోటమాలికి ఏమని చెప్తున్నాడు, ये पेड़ लगा क्यों रहे, वो पेड़ जिससे ये पेड़ लगा क्यों रहे,
मतलब बगीचे में क्यों लगा रहे हैं? ఈ చెట్టు ఈ తోటలో ఎందుకని ఉంది? जब इस पेड़ से कोई फल नहीं आ रहा है, ఈ చెట్టు ఇక్కడ వ్యర్థంగా ఎందుకున్నది ఇన్ని సంవత్సరాలు అంటున్నాడు. क्यों नहीं इस पेड़ को काट दिया जाए? ఎందుకు ఈ చెట్టును నరికివేయడం లేదు? कोई अच्छा पेड़ लगाया जाएगा ఒక మంచి ఒక చెట్టును పెట్టినట్టయితే जो मुझे फल देगा। అదైతే ఫలాన్ని ఇస్తుంది. एक बगीचे के मालिक को क्या चाहिए? ఈ తోట యజమానికి ఏం కావాలి? कि पेड़ फल दे, ఈ చెట్టు ఫలాలు ఇవ్వాలి. वो फलदायक पेड़ को प्यार करता है, ఫలించే చెట్టును యజమాని ప్రేమిస్తాడు. वो फलदायक पेड़ को छांटता है ఈ ఫలించే చెట్టుని ఆ యజమాని మంచిగా చూసుకుంటాడు. ताकि वो और ज्यादा फल दे। అది ఇంకా మంచిగా ఫలించడానికి దాన్ని ఏం చేస్తాడంటే और जो काट देता है, దాన్ని छांटना, ट्रिम करता है। దాన్ని కట్ చేసి తెలుసు కదండి, దాన్ని ఇట్లా కత్తిరించి దాన్ని ఇంకా మంచిగా వెళ్ళడం చేస్తాడు. किसान पेड़ को छांटता है ताकि वो और ज्यादा फले। ఎందుకంటే ఆ ఫలాలు మంచిగా రావడానికి చెట్టుని ఏం చేస్తారు? దాన్ని కత్తిరిస్తుంటారు. पर अगर वो फल ना दे ఒకవేళ ఈ ఫలాలు ఇవ్వకపోతే तो किसान उसे काट डालता है। వ్యవసాయకుడు దాన్ని నరికేస్తాడు. प्रभु यीशु यही उदाहरण देकर बात कर रहे हैं। ప్రభువైన యేసుక్రీస్తు ఇదే ఉదాహరణ నుంచి మనతో మాట్లాడుతున్నాడు. मैंने तुम्हें इसलिए चुना है, నేను మిమ్మల్ని ఎందుకు तुम ఏర్పరచుకున్నానంటే जाकर फल लेकर आओ। మీరు వెళ్ళి ఫలించండి. अगर फल नहीं लेकर आओगे ఒకవేళ మీరు ఫలాలు तो मुझे తీసుకురావాలంటే तुमसे कोई लाभ। ఒకవేళ మీరు ఫలాలు తీసుకురావడం మీతో నాకు సంబంధం ఏమీ లేదు. और मेरा पिता किसान है, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, वो काट डालेगा। ఆయన నరికి వేస్తాడు. हमसे बुलाने के बाद మనల్ని పిలిచిన తర్వాత हम जब विश्वास में आ गए हैं, మనమైతే విశ్వాసంలోకి अभी వచ్చాము. प्रभु हमसे फल की उम्मीद करता है। ఇప్పుడు దేవుడు మన నుండి ఫలించాలని కోరుకుంటున్నాడు. परमेश्वर चाहता हम फल लेकर आए। దేవుడు కోరుకుంటున్నాడు మనం ఫలించాలని. अभी आत्मिक जीवन में हम लोग आएंगे, మనం ఆత్మీయ జీవితంలోకి వచ్చినట్టయితే अभी आत्मिक जीवन में फल आते हैं। ఆత్మీయ జీవితంలో ఫలాలు వస్తాయి. एक सेब का पेड़ लगाएंगे, ఒక యాపిల్ ఒక చెట్టును యాపిల్ ఒక సేబ్ యొక్క చెట్టును పెట్టామనుకోండి, उसके ऊपर सेब आएगा। అక్కడ నుండి యాపిల్స్ వస్తాయి. अमरूद का पेड़ लगाएंगे तो उसके ऊपर अमरूद आएगा। अमरूद జామకాయ చెట్టు పెడితే జామకాయలు వస్తాయి. जो पेड़ लगाएंगे वही फल उस पर आता है। ఏ చెట్టు అయితే పెడతామో అదే ఫలాలు వస్తాయి. परमेश्वर ने हमें आत्मा में डाला है, దేవుడు ఈ ఫలాలను ఆత్మలో వేశాడు. हमसे परमेश्वर आत्मिक फलों की उम्मीद कर रहा है। మనలో నుండి ఆత్మ సంబంధ ఫలాలను దేవుడు కోరుకుంటున్నాడు. एक विश्वासी का जीवन में ఒక విశ్వాస జీవితంలో आत्मिक फल आना अनिवार्य है। ఒక విశ్వాస జీవితంలో ఆత్మీయ ఫలాలు రావడం తప్పనిసరి. अगर आत्मिक फल नहीं आएंगे, ఒకవేళ ఆత్మీయ ఫలాలు రాకపోతే परमेश्वर को उस पेड़ से कोई लाभ नहीं है। దేవుడికి ఆ చెట్టు నుండి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి లాభం లేదు. उस पेड़ को परमेश्वर काट डालेगा। ఆ చెట్టుని దేవుడు నరికేస్తాడు. अभी हमारे जीवन में कौन से फल आते हैं? ఇప్పుడు మన జీవితంలో ఎలాంటి ఫలాలు వస్తున్నాయి? जब मैं विश्वासी हूँ నేను ఎప్పుడైతే విశ్వాసినో तो परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది कि आत्मा के फल लेकर आओ। ఆత్మ యొక్క ఫలాలు తీసుకొని రావాలని. आप सब जानते हैं, మీరు అందరూ తెలుసు, మీకు అందరికీ आत्मा के 9 फल। ఆత్మ యొక్క ఫలాలు 9 ఉన్నాయి. मैं विश्वास करता हूँ, आप जानते हैं। నేను విశ్వసిస్తున్నాను, మీ అందరికీ తెలుసని. जब हम विश्वासी हैं, మనం ఎప్పుడైతే విశ్వాసమైనామో परमेश्वर कहता है आत्मा के फल लेकर आओ। ఆత్మ యొక్క ఫలాలు తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. दूसरा फल होता है गवाही का फल। మరొక ఫలము సాక్ష్యం ఇచ్చే ఫలము. हम जब प्रभु में चल रहे हैं, మనం ఎప్పుడైతే ప్రభువులో నడుస్తున్నామో हमारे द्वारा जीवन में लोग बचने चाहिए। हमारे जीवन में और लोग बचने चाहिए। మన జీవితంలో ఎప్పుడైతే మనం నడుస్తుంటామో ఇతరులు అనేకులు రక్షణలోకి రావాలి. जब पवित्र आत्मा तुम पर आएगा, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు तुम मेरे गवाह बनोगे। మీరు నాకు సాక్షులై ఉంటారు. पृथ्वी की छोर तक जाओगे। మీరు నలువైపులా వెళ్ళి నాకు సాక్షులై ఉంటారు. प्रभु यीशु जब ये बात बोल रहे हैं तो ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట సెలవిస్తున్నప్పుడు प्रभु क्या चाहते हैं? ప్రభు ఏం కోరుకుంటున్నాడు? हमारे जीवन से आत्माएं बचकर भी आए। మన జీవితంలో నుండి ఆత్మల రక్షణలోకి రావాలి. एक फल आत्मा का फल है ఒక ఫలము ఆత్మ యొక్క ఫలము जो मेरे व्यक्तिगत जीवन से आएगा, నా వ్యక్తిగత జీవితం నుండి రావాలి. जो दूसरा व्यक्ति खाएगा। మరొక ఫలము ఇతరులను తీసుకొని రావాలి. प्रेम का फल चाहिए, ప్రేమ అనే ఫలం కావాలి, शांति का फल चाहिए, సమాధానం అనే ఫలం धीरज కావాలి, का फल चाहिए। దీర్ఘశాంతం అనే ఫలం और కావాలి. परमेश्वर क्या कहते हैं? దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? मुझे ऐसा पेड़ चाहिए నాకు ఎలాంటి చెట్టు जो కావాలంటే 12 महीने फले। 12 నెలలు కాపు కాయాల్సిందే. ऐसा पेड़ नहीं चाहिए పనికిరాని చెట్టు నాకు అవసరం లేదు. थोड़े समय के लिए फलवंत हो, అది కొన్ని నెలల పాటు ఫలించే చెట్టు నాకు అవసరం లేదు. बल्कि एक ऐसा पेड़ चाहिए నాకు ఎలాంటి చెట్టు కావాలంటే जो हर समय में फलता रहे। ప్రతి సమయంలో ఫలించే చెట్టు నాకు కావాలి. प्रकाश वाक्य की किताब में लिखा है, ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము, एक नदी है, ఒక నది ఉన్నది, उसके दोनों साइड में जीवन का वृक्ष है అది రెండు వైపులా జీవవృక్షం యొక్క చెట్లు ఉన్నాయి. और वो 12 प्रकार के फल देता है అది 12 రకాల ఫలాలు ఇస్తుందండి. और वो 12 महीने तक फल देता అది है। 12 నెలల పాటు ఫలాలు
ఇస్తూనే अब हम ఉంటుంది. लोग विश्वास में आ गए हैं, మనం విశ్వాసంలోకి వచ్చాము, हमें बहुत प्यार है, हमें बहुत प्यार है, మనలో చాలా ప్రేమ ఉంది. पर हमारा प्यार कब तक है? మన ప్రేమ ఎప్పటి వరకు ఉందండి? जब तक हम जेएमसी की करते हैं, మనం ఎప్పుడైతే ప్రైజ్ లార్డ్ అంటామో అప్పటి వరకు మన ప్రేమ ఉంటుంది. जब तक हम दोनों भाइयों की बनी रहेगी, ఎప్పుడైతే మా ఇద్దరి మధ్యలో సమాధానం ఉంటుందో, तब तक हमारा बहुत प्यार है, ఎప్పుడైతే మనం బాగా ఇతరులను ప్రేమిస్తున్నామో, और हमारा थोड़ा सा विवाद हो जाए ఏదో तो కొంచెం మనస్పర్ధలు వచ్చాయనుకోండి, फिर हम दूसरे की शकल भी देखना पसंद नहीं మనం करते। ఒక్కరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడము. हम जब गुस्से में आ जाए तो మనం ఎప్పుడైతే కోపంలో వస్తామో, फिर हमें शांति नहीं रहती। మనం ఎప్పుడైతే కోపం వస్తామో మన లోపల సమాధానం ఉండదు. आप पड़ोसी को हर रोज जेएमसी की बोलते हैं, మీరు మీ పొరుగు వాళ్ళని ప్రతిరోజు ప్రైజ్ లార్డ్ అని చెప్తారు, अन्य नमस्कार बोलते हैं, అన్య జనులకేమో వందనాలని అని చెప్తారు. पर आपका पड़ोसी आपके घर के आगे कुछ कचरा डालकर चला जाए, ఒకవేళ మీ పొరుగు వారు మీ ఇంటి దగ్గర వచ్చి చెత్త పడేసినట్టయితే, पड़ोस में बड़ा तेज आवाज से कोई डीजे चला दे, ఓ మన ఇంటి పక్క వారు ఏదైనా డీజే సిస్టమ్ లో పెట్టి సౌండ్ పెట్టి వాళ్ళు या చూసినప్పుడు, आपकी दीवार पे तो हथौड़ी से थोड़ा कील ठोक दे तो మన యొక్క గోడలకు వాళ్ళు సుత్త తీసుకొని మేకులు కొడుతున్నప్పుడు, फिर दूसरे प्रकार का फल निकलता है। అప్పుడు వేరే రకమైన ఫలాలు బయటకు వస్తాయి మన నుండి. कई बार तो विश्वासी गालियां दे देता है, చాలా సార్లు విశ్వాసులు బూతులు తిట్టేశారు. हम बोलते हैं पास्टर जी वो भाई ने मुझे बहुत परेशान कर दिया था, పాస్టర్ గారు ఆ సహోదరుడు నన్ను చాలా బాధ పెట్టాడు, वो मुझे गुस्सा आ गया, నాకు కోపం వచ్చేసిందండి, और गुस्से में मेरे मुंह से गालियां निकल गई। కోపంలో నా నుండి బూతులు వచ్చేసాయి. अभी मेरे लिए प्रार्थना कर दो पास्टर जी। ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ और గారు. हम विश्वासी की आदत कैसा है? ఇలాంటి పరిస్థితి ఉంటుంది విశ్వాసులకు. अभी पूरा हफ्ता मान लो मंडे को हमसे कोई गलती हो गया, సోమవారం ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, हम पूरा वीक वेट करते हैं, వారం అంతా ఎదురు చూస్తాం. ఇక फिर संडे में आ जाते हैं, ఆదివారం వస్తాం ఆరాధనకు, आराधना चल रहा होता है, ఆరాధన నడుస్తూ ఉంటుంది, सब कुछ खत्म हो जाता है, అంత అయిపోతుంది. फिर प्रभु भोज की मेज लगती है, ఇప్పుడు ప్రభు భోజనం తీసుకోవడానికి సమయం तब వచ్చింది. हम चुपके से आएंगे, మనం మెల్లగా వస్తాము, पास्टर जी के कान में बताएंगे, పాస్టర్ కాళ్ళ దగ్గరికి వచ్చి पास्टर మాట్లాడుతాం, जी मंडे को मेरे से गलती हो गया था, పాస్టర్ గారు సోమవారం నాలో ఒక తప్పు జరిగింది నా अभी ద్వారా, मुझे प्रभु भोज में आना है, ఇప్పుడు నేను ప్రభు భోజనంలో పాల్గొనాలి, अभी मेरे लिए प्रार्थना कर दो। ఇప్పుడు మా కొరకు ప్రార్థించండి. पूरे हफ्ते में क्या किया तूने? వారమంతా నువ్వు ఏం చేశావు? पूरे हफ्ते पाप नहीं करता रहा, వారమంతా పాపంలో నడిచావు. उसके लिए तुझे पाप से हटना। ఇప్పుడు ప్రభు భోజనం తీసుకోవాలి కాబట్టి పాపం నుండి జరగాలను. वो कुचली हुई थे हमारे सामने है, जो प्रभु भोज में है वो कुचली हुई थे है, ఓ ఏదే ప్రభు భోజనం ఉందో దాన్ని తీసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నావు. वो यीशु मसीह के हमारे लिए मरे हुए शरीर के एक जीवित उदाहरण है। ఈ ప్రభు ఈ ప్రభు బల్ల ఏదైతే ఉందో యేసుక్రీస్తు మన కొరకు మరణించడానికి సాదృశ్యంగా ఉన్నది. यदि उसमें सहभागी होना है तो అందులో నువ్వు పాలుభాగస్తులు కావాలంటే आप अपनी गलती मान रहे हो। प्रभु यीशु मसीह तो हफ्ते में किसी भी दिन आ सकता है, నువ్వు అనుకుంటున్నావు ఈ రోజు బల్లలో పాలు పొందాలి కాబట్టి ఈ రోజు ఒప్పుకుంటున్నా అనుకుంటున్నావు, కానీ ప్రభు ఏ రోజైనా రావచ్చు. पूरे हफ्ते में आप प्रभु भोज में आने के लायक नहीं थे, మీరు వారమంతా ప్రభు భోజనంలో పాల్గొందే అర్హత మీకు లేదు. वो जब जीवित बातों पर आएगा तो जाओगे कैसे? ఎప్పుడైతే మేఘాల మీద వస్తే నువ్వు ఎలా వెళ్తావు? आप कुचली हुई देह में सहभागी होने के लिए योग्य नहीं है, నువ్వు బల్లలో పాల్గొన్న యోగ్యుని కానప్పుడు वो पूर्ण जीवित बातों पर आएगा, ఆయన ఎప్పుడైతే మేఘాల మీద వస్తాడో वो उधर जा रहा है। అప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి. पूरा हफ्ता फिर हम जाने के लायक थे ही नहीं। వారమంతా నీ ఇష్టానుసారంగా నడిచావు, ఆ ఒక్క రోజు వస్తే నీకు ప్రయోజనం ఏంటి? हम एक हफ्ता क्या वेट कर रहे हैं? ఒక్క వారం నుండి నువ్వు ఎందుకు ఏమని ఎదురు చూస్తున్నావు? आपको बुरा लग सकता है, మీకు నేను చెప్పే విషయం కఠినంగా అనిపించవచ్చు, मैं आपको समझाने के लिए बात మీకు करूंगा। అర్థం కావడం చెప్తున్నాను, मान लो వినండి. आप गली से जा रहे हैं, మీరు ఒక మార్గం నుండి వెళ్తున్నారు, उधर बहुत सारा गंदगी पड़ा हुआ है, అక్కడ చాలా మురికి ఉందండి. और कोई बाइक वाला गाड़ी वाला वो गंदगी से चला गया, ఆ మురికిలో నుండి ఒక బైక్ వెళ్ళింది, అందులో నుండి आपका पूरा वस्त्र पर गंदगी लग ఆ गया, మురికి అంతా నీరంతా మన మీద పడ్డది. अभी उसे बहुत बदबू आ रहा है, దాని నుండి ఒక చెడు దుర్వాసన వస్తుంది. तो आप क्या बोलेंगे? అప్పుడు మీరేమంటారు? और अभी संडे को कपड़े धोने हैं तब मैं इसको निकालूंगा, ఇక ఆదివారం వచ్చేంత వరకు ఎదురు చూస్తాను, సోమవారం నా మీద పడ్డది మురికి, ఇది ఆదివారం దాకా వెయిటింగ్ చేసి అప్పుడు నేను ఉతుకుంటానంటారా? अभी मैं इसी कपड़े में सो जाता हूँ, లేదు ఇలానే పడుకుంటానంటారా? अभी मैं ऐसे ही खा लेता हूँ, ఇట్లనే మురికిలో నుండి తింటానంటారా? अभी मैं ऐसे ही कहीं भी चला जाता हूँ, ఇలాగే మురికిలో నుండి అటు ఇటు తిరుగుతానంటారా? अभी जब संडे आएगा तो मैं कपड़े धोऊंगा, సండే ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే ఉత్తుకొని స్నానం చేసి వెళ్తాను ఆరాధనకు. तब तक ऐसे ही चलेगा। అప్పటి వరకు ఇలాగే నడుస్తాను. ऐसे करते हैं, ఇలా చేస్తారండి? ऐसे करते हैं, ఇలానే చేస్తారా? हम वहीं पर कपड़ा अगर ज्यादा गंदा हो तो उतार देते हैं, మనం అప్పుడే ఆ యొక్క మురికి ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు వెళ్ళి మనం శుద్ధులం కావాలనేది ఎప్పుడెప్పుడు ఉత్తుకోవాలని అప్పుడే అనుకుంటాం. अभी वो मान लो गंदगी लैटरिन हो तो
ఒకవేళ అది లాటిన్ అయిందనుకోండి, कितनी देर रखेंगे आप? ఎంతసేపు ఉంచుకుంటారండి మీ మీద వస్త్రాల మీద? वहीं पर उतार देंगे, అక్కడనే విడిచేస్తారు. एक सेकंड भी नहीं रखेंगे। ఒక సెకండ్ కూడా మీద ఉంచడానికి ఇష్టపడరు. आपको बहुत गंदगी लग रहा है, చూడగానే మీకు ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. पाप ऐसा ही होता है, పాపం కూడా అలాంటిదే. इसलिए वचन में लिखा पाप से घृणा करो। అందుకే దేవుని వాక్యం రాయబడి పాపమును అసహ్యించుకోండి. मैं आपको समझाने के लिए, మీకు అర్థం చేయించడానికి, आप लोग बस में ट्रैवल करते होंगे, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో, अब मे हिल स्टेशन तो नहीं है इधर, ఇక్కడైతే పర్వతాల ప్రాంతం అయితే కాదు కదా. पर नॉर्मली क्या होता है जब आप हिल स्टेशन में जाते हैं మీరు ఎప్పుడైతే పర్వత ప్రాంతం మీదకి వెళ్తున్న సమయంలో బస్సులో तो आपको वोमिटिंग आ जाता है, మీకు వాంతుకు వస్తుందండి. आपने कभी देखा है किसी को ऐसे बस में? ఎవరికైనా బస్సులో వెళ్తున్న సమయంలో, ఎత్తైన ప్రాంతం పోతున్న సమయంలో వాంతుకు వస్తుంది కదండి కొంతమందికి. आपने किसने देखा है वोमिटिंग किया वो बस? మీరు బస్సులో ఎంతమంది వాంతులు చేసుకుని చేతులే పట్టండి. अभी आप सीट के पास जाकर बैठ जाएंगे, మీరు సీట్ దగ్గర వెళ్ళి కూర్చున్నారు. इमेजिन करके देखिएगा, सोच के देखिए थोड़ा, ఒకసారి ఊహించుకోండి. आप सीट से भी क्या हो जाता है थोड़ा सा, అది చూడగానే ఏమనిపిస్తుంది వామిటింగ్ చేస్తున్న సమయంలో? आपने खुद भी क्या होता तो नहीं बैठते हैं, మీరు సొంతగా చేసుకున్నా కూడా దాని కోసం పక్కన కూర్చుంటారా? आपसे घृणा आ रही है, అది చూడగానే అసహ్యం అనిపిస్తుంది. गंदा लग रहा है आपको। ఎంత ఎంత అది అసహ్యంగా అనిపిస్తుంది. परमेश्वर क्या कहता है? దేవుడు ఏమంటున్నాడు? जैसे उस वोमिटिंग से आपको घृणा आती है, ఏ ప్రకారంగా వాంతులు చూస్తే మీకు అసహ్యం అనిపిస్తుందో, आप उसमें जरा सा थोड़ा सा देर भी बैठ नहीं पा रहे हैं, దాన్ని చూసుకుంటూ కొద్ది సమయం కూడా పక్క కూర్చోలేము. ऐसे पाप घृणा होना चाहिए, ఏ ప్రకారంగా పాపమును అసహించుకోవాలి, ऐसे अपनी गलती से घृणा होना चाहिए। అలాగే మనం చేసే తప్పును మనం అసహించుకోవాలి. अभी हम लोगों का क्या हिसाब है? కానీ మన యొక్క లెక్కలే ప్రకారం ఉన్నాయి. हम पूरा हफ्ता वैसे ही चलते हैं, మనము సోమవారం మొదలైందంటే ఆదివారం దాకా అట్లనే నడుస్తుంటాం. अब ये संडे के दिन आकर हम ठीक ఆదివారం ठाक వచ్చి అప్పుడు సరైతాం అనుకుంటాం. मान लो ये भाई ने कोई गलती कर दिया, నేనేదో తప్పు చేశాను అనుకోండి. अभी मैं इनका पाप నా పాపము मैं सबको बताता जा रहा हूँ, నేను అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. क्या दिखा रहा हूँ? నేనేం చూపిస్తున్నాను? देखो मेरे इधर इन्होंने गंदगी कर दिया है, చూడండి ఈ సహోదరుడు ఇక్కడ ఏం చేశాడు? మురికి చేశాడు. इन्होंने कोई चुगली किया है, ఈయన ఏదైనా కొండెములు చెప్పాడు कोई అనుకోండి, निंदा की बात किया है, ఏదో మాటలు వ్యతిరేకంగా చెప్పాడు అనుకోండి, और बात किया है, చాలా వ్యతిరేకంగా చెప్పాడు. किया इन्होंने है, చేసింది నేనే. पर मैं जहां भी जा रहा हूँ इनकी बात बताए जा रहा हूँ। చేసింది నేనైతే సహోదరుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి నేను ఇలా చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? परमेश्वर के पर्वत पर कौन रहेगा? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉంటారు? जो किसी की निंदा, ఎవరు దేవుని పరిశుద్ధ పర్వతం ఎవరు నిలవగలుగుతారు? जो किसी की निंदा नहीं करता, ఎవరి మీద అయితే నిందలు మోపడో, जो किसी से घृणा नहीं करता, ఎవరినైతే అసహించుకున్నాడో, जो पड़ोसी से बैर नहीं करता, పొరుగువారిని చూసి అసహించుకున్నాడో, हम क्या करते हैं? మనమేం చేస్తున్నాం? हम दूसरों का पाप, दूसरों की गंदगी को भी खुद पर लेकर चलते रहते हैं, ఇతరుల పాపాలు ఇతరులకి మనమే చేసుకుని నడుస్తూ తిరుగుతుంటాము. फिर हमारे आत्मा के फल कहाँ गए? మరి మన ఆత్మఫలాలు ఎక్కడికి వెళ్ళాయండి? हमारे आत्मा के फल इधर आकर दिखाई देते हैं, మన ఆత్మఫలాలు ఇక్కడికి వచ్చి మనం इधर हम చూపిస్తుంటాం. प्रार्थना में आएंगे तो ఇక్కడ ప్రార్థనలు వచ్చినట్టయితే हालेलुया, హల్లెలూయా, बहुत जोर जोर से हालेलुया चलता ఓ है। గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అరుస్తుంటాము. हाँ, कईयों को तो नहीं रोकेंगे तो लैंडर तोड़ देंगे, ఇంకా కొంతమందిని హల్లెలూయా టైంలో ఆపకపోతే అన్ని ఇరగొట్టేస్తారు. पर हम बहुत जोर जोर से ఓ हालेलुया, ఇక చాలా గట్టిగా అరుస్తుంటాం హల్లెలూయా అని. पर जब बाहर को छेड़ देगा तो फिर हालेलुया गायब हो जाता है। బయట వాళ్ళు ఎవరైనా అప్పుడు నిన్ను परमेश्वर कहते हैं, प्रभु कहता है, దేవుడు సెలవిస్తున్నాడు, मुझे वो पेड़ चाहिए जो 12 महीने फल लेकर आए। నాకు ఇలాంటి చెట్టు కావాలంటే 12కు 12 నెలలు ఫలించే చెట్టే కావాలి నాకు. एक फल तो है आत्मा का फल, ఒక ఫలం ఉంది ఆత్మ ఫలము, दूसरा फल है गवाही का फल, రెండో ఫలము సాక్ష్యం ఇచ్చే ఫలం, आत्माओं का फल। ఆత్మల యొక్క ఫలం. आप जाएंगे लोगों के बीच में सुसमाचार सुनाएंगे तो उससे लोग निकल कर आ रहे हैं, మీరు వెళ్ళి ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో అక్కడ నుండి ప్రజలు రక్షణలోకి వస్తారు. नहीं तो तू बांझ है, बांझ। ఒకవేళ నువ్వు ఈ ప్రకారం ఆత్మను తీసుకున్నకపోతే నువ్వు ఒక గొడ్రాలు. परमेश्वर कहते हैं, हे बांझ, ఓ గొడ్రాలా, अगर तू नहीं जनती ఒకవేళ నువ్వు ఫలించకపోతే तो चिल्ला, కేకలే ఏడు, गला खोल कर रो। గట్టిగా అరిచి ఏడు. परमेश्वर का वायदा है, तेरी संतानें सुहागिन से ज्यादा हो जाएंगी। నీ సంతానము ఫలించి అభివృద్ధి పొందులాగా. मेरे प्रिय प्रभु आपको क्यों लेकर आया? हम लोगों को क्यों लेकर आया? ప్రభు మనల్ని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడు? क्या लेकर आओ? మీరు ఏం తీసుకున్నావాలి? फल लेकर आओ। ఫలాలు తీసుకున్నావా? पहला फल कौन सा है? మొదటి ఫలం ఏంటిదండి?
आत्मा के फल, ఆత్మ యొక్క ఫలము दूसरा फल कौन सा है? రెండో ఫలం ఏంటిది? गवाही के फल। సాక్ష్యం ఇచ్చే ఫలము. आपके द्वारा नाश होने वाली आत्माएं बचनी चाहिए। నీ ద్వారా నశించే ఆత్మ రక్షణలోకి రావాలి. अगर आपके द्वारा नाश होती आत्माएं नहीं बचती हैं तो ఒకవేళ నీ ద్వారా ఆత్మలంగా రక్షణలోకి आप రాకపోతే एक ऐसा पेड़ है जिस पर कोई फल नहीं लगा है। ఎలాంటి చెట్టు అంటే నీ చెట్టులో ఏ వృక్షంలో ఎలాంటి ఫలాలు లేవు. यीशु कहता है मैं जगत की ज्योति हूँ, యేసు ప్రభు అంటే లోకానికి వెలుగును. मैं जा रहा हूँ, నేను వెళ్తున్నాను. अब तुम जगत की ज्योति हो, ఇప్పుడు మీరు లోకానికి వెలుగైనారు. जगत को प्रकाश दो, మీరు లోకానికి వెలిగివ్వండి. लोगों तक सुसमाचार लेकर जाओ। సువార్తను ప్రజలందరూ తీసుకుని अभी వెళ్ళండి. ये जिम्मेवारी हमारी है। ఇప్పుడు ఆ బాధ్యత దేవుడు మనకి अभी हमें ఇచ్చాడు. लोगों तक सुसमाचार लेकर जाना है। మనకు దేవుని దగ్గర మనము సువార్తను ప్రజలందరూ తీసుకుని अगर వెళ్ళాలి. हम सुसमाचार लेकर नहीं जाते तो ఒకవేళ మనం సువార్తను ప్రజలందరూ తీసుకుని వెళ్ళకపోతే प्रभु कहता है तू ऐसा पेड़ है जिसे मैं काट डालूंगा। ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఆత్మలను తీసుకుని రాకపోతే నువ్వు ఎలాంటి చెట్టు అంటే ఫలించలేని చెట్టు కాబట్టి నేను నరికి వేస్తానంటున్నాడు. तीसरा फल, మూడో ఫలం सेवकाई का फल। సేవ యొక్క ఫలం. अगर हम लोग सेवा में हैं, ఒకవేళ మనం సేవలో ఉన్నట్టయితే सेवकाई का फल लोगों का आना नहीं है। సేవ యొక్క ఫలము ప్రజలు రావాలని కాదు. सेवकाई का फल है तीमुथियुस तीतुस जैसे सेवक खड़े होना। సేవ యొక్క ఫలం అంటే సంఘంలో అనేకులను గుంపులు తీసుకురావడం కాదు, కానీ సంఘంలో ఉండి తిమోతు తీతు లాంటి వ్యక్తులను సిద్ధం చేయాలి. विश्वासियों को लेकर आना విశ్వాసం తీసుకుని రావడము वो विश्वासियों का काम है। విశ్వాసం తీసుకురావడం విశ్వాసులకు పని. चरवाहा बच्चे पैदा नहीं करता, కాపర్ల పిల్లల్ని కనరండి. चरवाहा भेड़ों को संभालता है। కాపరి గొర్రెలను కాస్తాడు. भेड़ बच्चे पैदा करती है, గొర్రెలు కట్టాలి. पर चरवाहे के पास लोग क्यों आए हैं? కాపరి యొక్క ప్రజలు ఎందుకు వస్తున్నారు? अभी इनको संभालने के लिए। కాపరి ఆ గొర్రెలను కాయాలి కాబట్టి. अभी मैं चला जाऊंगा तो ఒకవేళ నేను వెళ్ళిపోతే मेरे पीछे कोई सेवा करने के लायक भी होना चाहिए। నేను ఒకవేళ వెళ్ళిపోతే నా వెనకాల ఇంకెవరైనా సేవ చేయడానికి ఉన్నారా లేరా అని చూడాలి. इसलिए पौलुस कहता है అందుకే పౌలు అన్నాడు, नगर नगर को नियुक्त कर ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశాడు, అక్కడెక్కడ సంఘ పెద్దలను నిలబెట్టాడు. और मेरे पीछे हो ले। మీరు నా వెనకాల రండి. सेवा कहीं ठहरना नहीं है। సేవలు ఒక స్థలంలో ఉన్నది కాదు. सेवा का मतलब है चलते ही चले जाना। సేవగా వెళ్తూ సేవ చేస్తూ వెళ్ళడమే. एक जगह रुकना सेवा नहीं ఒక होगा। స్థలంలో నిలబడి స్థిరంగా ఉండే సేవ కాదండి. अगर हमें सेवा में ठहराया हुआ है, ఒకవేళ దేవుడు సేవలో మనం నిలబెడితే सेवा का मतलब है आगे आगे बढ़ते चले जाना। సేవ అనగా అర్థం ఏంటంటే మనం ముందుకు సేవ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. पीछे किसी तिमुथियुस को देना, సేవ ఎక్కడైతే స్థాపించబడి ఆ సేవను ఒక వ్యక్తికి తిమోతి లాంటి వ్యక్తికి అప్పగించాలి. किसी तीतुस को सेवा दे देना తీతు లాంటి వ్యక్తులకు అప్పగించాలి. और आगे बढ़ते चले जाना। నువ్వు ముందుకెళ్తూనే ఉండాలి. यूं चलते चलते ఇలా వెళ్తూ प्रभु कहता है तुम यरूशलेम तक ना पहुंचोगे, మీరు ఇలా వెళ్తూ యెరూషలేము దగ్గరికి వెళ్ళి परमेश्वर का पुत्र आ जाएगा। మీరు ఇలా వెళ్తూ యెరూషలేము దగ్గరికి వెళ్తున్న సమయంలో యేసు ప్రభు వచ్చాడు. हम लोगों को सेवा में अगर ठहराया है तो మనల్ని దేవుడు సేవ చేయడానికి నిలబెడితే मेरे प्रिय हमारे जीवन से सेवक निकल कर आने चाहिए। మనల్ని దేవుడు సేవకు నిలబెడితే మన ద్వారా అనేక సేవకులు నిలబడాలి. ये जो लोग आकर बैठे हैं आगे, ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారో में से कोई पौलुस जैसा हो, ఇందులో నుండి ఒక పౌలు లాంటి వ్యక్తి తయారు కావాలి. तीतुस जैसा हो, తిమోతి లాంటి వ్యక్తి సిద్ధపడాలి. तीतुस जैसा हो, తీతు లాంటి వ్యక్తి సిద్ధపడాలి. इस सेवक की सेवा का फल वो है। ఈ సేవకుడి సేవక ఫలాలు మీరే అండి. आज का सिस्टम बिल्कुल उल्टा चलता है। కానీ ఈ రోజుల్లో ఉన్న పద్ధతి అంతా వ్యతిరేకంగా ఉందండి. कोई विश्वासी भाई अच्छा सा वचन बताने लग जाता है, ఒక విశ్వాసి కనుక మంచిగా వాక్యం చెప్పినట్టయితే, आत्माएं जीतने लग जाता है, ఆత్మలు జయించినట్టయితే हमें डर आ जाता है, మనకు సేవకునికి భయం అనిపించేస్తుంది. ये मेरी सेवा छीन लेगा। ఈయన నా సేవను తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. होना क्या चाहिए था? అసలు ఏం జరగాలి? అసలు ఏం ఆలోచించాలి సేవకుడు? भाई अब तू काम करने लग गया है, సేవకుడు అంటారు ఇప్పుడు నువ్వు పని చేయడానికి సిద్ధమవుతున్నావు. अब तू इधर संभाल में आगे जा रहा हूँ। నేను ఇంకా ముందు పోవడానికి, నేను ఇంకా ముందుకు పోవచ్చని ఆలోచన సేవకుడికి రావాలి. इसलिए पौलुस कहता है मैं 3 साल तुम्हारे बीच में रहा हूँ, అందుకే పౌలు అంటున్నాడు, నేను 3 సంవత్సరాలు మీ మధ్యలో ఉండి సేవ చేశాను. मैंने किसी के पैसे का लालच नहीं किया है, నేను ఎవరి మీద ధనాపేక్ష పెట్టుకొని సేవ చేయలేదు. किसी के कपड़े और कपड़े का लालच नहीं किया నేను है, ఏ విషయంలోనూ ఏది ఆశించి సేవ చేయలేదు. यहाँ तक कि किसी की रोटियां भी व्यर्थ में नहीं खाई है। నేను ఎవరి ఆహారం కూడా ఉచితంగా నేను आप భుజించలేదు. जानते हो మీకు తెలుసండి, मैं जैसा एक गवाह होना चाहिए, गवाह बनकर तुम्हारे बीच में నేను रहा ఏ हूँ। ప్రకారంగా మీ మధ్యలో నడుచుకోవాలో ఆ ప్రకారం నడిచి నా సాక్ష్యాన్ని చూపించాను. अभी मेरे जाने का समय आ रहा है, ఇప్పుడు నేను వెళ్ళే సమయం వచ్చింది. इसलिए मैं तुम्हें परमेश्वर के वचन को सौंप कर जा रहा हूँ। నేను మిమ్మల్ని దేవుని వాక్యానికి అప్పగించి వెళ్తున్నాను. हमें क्या चाहिए? మనకేం కావాలి? उपदेश पहुंच जाए, ఉపదేశం వెళ్ళాలి. शिक्षा पहुंच जाए, ఉపదేశం వెళ్ళాలి. हम पहुंचे ना पहुंचे, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా क्या पहुंच जाए? ఏం వెళ్ళాలి? खरा उपदेश पहुंच जाए। సరైన ఉపదేశం వెళ్ళాలి. वो ప్రజలకు लेकर जाने वाला तीतुस हो, అది తీసుకుని వెళ్ళే తీతు అయినా, तिमुथियुस हो, తిమోతి గారైనా, कैफा हो, कैफा కేఫా అయినా,
कोई भी हो, ఎవరైనా मेरा एक ही तमन्ना होना है, నాకు ఒకటే లక్ష్యం ఉండాలి. पौलुस जेल में पड़ा हुआ क्या बोलता है? పౌలు జైల్లో ఏమని ప్రకటిస్తున్నాడు? कुछ लोग मैं जेल में चला गया हूँ, నేను జైల్లో వెళ్ళాను, मेरी निंदा करने के लिए लोगों को बताते हैं, నన్ను నిందిస్తూ చెప్తున్నారు. कुछ लोग मेरी सजा को और बढ़ाने के लिए लोगों को बताते हैं, నా శిక్షను ఇంకా పెంచడానికి ప్రజలు చాలా ఇంకా మంతనాలు చేస్తున్నారు. कुछ लोग घबराहट में मेरी बातों को बताते हैं, నేను చెప్పే విషయాలను అనేకులకు అభ్యంతరకరంగా చెప్తున్నారు. कुछ लोग आनंद से भी मेरी बातों को बताते हैं, కొంతమంది ఆనందంతో నేను చెప్పే విషయాలు ఉపదేశాన్ని చెప్తున్నారు. चाहे वो कैसे भी बताएं, వాళ్ళు ఎలా చెప్పినా పర్లేదు. पर मैं इस बात से आनंदित हूं నేను ఈ విషయాన్ని బట్టి ఆనందిస్తున్నాను. कि यीशु मसीह की गवाही दी जाती है। ఏ విధం చేత క్రీస్తు ప్రకటించబడడానికి నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. हमारा आनंद क्या है? మన ఆనందం ఏంటండి? हमारा आनंद यह है कि यीशु का प्रचार चलता चला जाए, మన ఆనందం అంటే యేసుక్రీస్తు యొక్క ఉపదేశం ప్రకటించబడుతూనే ఉండాలి. कि छोड़ गवाही जाती चली जाए, దిగంతల వరకు ఈ ఉపదేశం ప్రకటించబడుతూనే ఉండాలి. जगह जगह में खड़े होते समय चलने वाले लोग खड़े होते चले जाए, ఈ స్థలంలో ఉపదేశం ప్రకటించబడే వ్యక్తులు కావాలి. మనం ఉండాలేకపోయినా परमेश्वर का वचन और कलीसिया का काम बढ़ता चला जाए, దేవుని యొక్క వాక్యం సంఘంలో ఉన్న పరిచర్య జరుగుతూనే ఉండాలి. इसके लिए हमें चुना है। దేవుడి కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. जाओ फल लेकर आओ, మీరు వెళ్ళండి, ఫలాలు తీసుకుండండి. ये हमारी सेवक, ఇది మన సేవ యొక్క ఫలము. इसीलिए परमेश्वर हमें बुलाया है। అందుకొనగే సేవకు దేవుడు మనల్ని పిలిచాడు. पर हमारे साथ क्या हो रहा है? కానీ ఇప్పుడు మన నుండి ఏం జరుగుతుంది? एक वचन पढ़ेंगे, ఒక వాక్యం చదువుతామండి. पहला राजा మొదటి రాజులు 20 अध्याय 20వ అధ్యాయము 38 वचन 38 to 41, 38 నుండి 41. फर्स्ट किंग 20 38 to 41, మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ 20 अध्याय 20వ అధ్యాయం 38 నుండి చదవండి. 20 अध्याय का 38 वचन 20 38। ఆ ప్రవక్త పోయి కళ్ళ మీద బాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి విగ్రహంగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనెను, నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము, ఏ విధముగానైనను వారు తప్పించుకొని పోయిన ఎడల వారి ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 పరుగుల వెండిని ఇయ్యవలెనెను. అమ్మా ఫస్ట్ కింగ్స్ ఫస్ట్ రాజా 20:37 38 సార్ 38 यही है। तब वह नबी चला गया और आंखों को पगड़ी से ढांप कर राजा की बाट जोता हुआ मार्ग में खड़ा रहा। అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి तब राजा पास होकर जा रहा था, రాజు వచ్చుట చూచి तब उसने उसको दुहाई देकर कहा, బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనెను, ये तेरा दास युद्ध क्षेत्र में गया था, నీ దాసుడు నేను యుద్ధంలోనికి పోయి ఉండగా तब कोई मनुष्य मेरी ओर मुड़कर किसी मनुष्य को मेरे पास ले आया ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుషుణ్ణి నా యొద్దకు और मुझसे తోడుకొని कहा, వచ్చి ఈ మనుషుణ్ణి కనిపెట్టుము. इस मनुष्य की चौकसी कर, ఆ, यदि किसी रीति से छूट जाए ఏ విధముగా నేను వాడు तो తప్పించుకొని పోయినట్లా उसके प्राण के बदले तुझे अपना प्राण देना వాడి होगा, ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును, नहीं तो किकार भर चांदी देनी होगी। లేదా నువ్వు 2 మణుగుల వెండిని ఇవ్వవలెనను. उसके बाद तेरा दास इधर उधर काम में फंस गया, అయితే నీ దాసుడు నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా फिर वह नहीं मिला। వాడు కనబడకపోయాను. इजराइल के राजा ने उससे कहा, అప్పుడు ఇశ్రాయేలు రాజు तेरा ऐसा ही न्याय होगा, నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనక तूने आप ही अपना न्याय किया है। నువ్వు చెప్పినట్టుగానే నీకు జరుగునని అతనికి సెలవీయగా. इधर एक घटना है, ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. पहले थोड़ा सा समझा देता हूँ, ఇప్పుడు మీకు అర్థం కాదు చెప్తే ఇక్కడ చూడండి అందరూ. फिर उस घटना के अंदर चलेंगे। మనం ఆ యొక్క విషయంలోకి వెళ్దాం. लड़ाइयों का समय है, యుద్ధం జరుగుతున్న సమయంలో लड़ाई चल रही है। యుద్ధం జరుగుతున్నది. अभी लड़ाई के चलने के समय में ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో अपोजिट दुश्मन की सेना का कोई मुख्य व्यक्ति को पकड़ लिया गया। మనం యుద్ధం జరుగుతున్న సమయంలో మన ప్రత్యర్థి యొక్క ఒక ముఖ్యమైన శత్రువును పట్టుకొని ఉన్నారు. अभी भी आ सकता है, ఒక రండి. मैं ये तो भाग जाएगा। जस्ट टू अंडरस्टैंड, सिर्फ समझने के लिए అర్థం చేయించడానికి
ये प्रभु का ही है। ఈయన దేవుని సంబంధే, पर ये दुश्मन योद्धा है। ఈయన ఒక శత్రువైన సైనికుడు అనుకోండి। अभी लड़ाई के समय में इसको पकड़ लिया गया। యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఈయన పట్టుకోవడం జరిగింది। लड़ाई में अगर शत्रु के किसी बड़े योद्धा को पकड़ लिया जाए तो యుద్ధ సమయంలో శత్రువు యొక్క పెద్ద శత్రువును మనం పట్టుకున్నప్పుడు वो युद्ध में बहुत काम आता है, ఆయన యుద్ధంలో చాలా పనికి వస్తాడు। क्योंकि उसको रणनीति पता है, ఎందుకంటే ఈయన యుద్ధ తంత్రాలన్నీ తెలుసు। उसको दुश्मन की सेना के बारे में पता है, ఆయన శత్రువుల యొక్క సైన్యం గురించి ఇతనికి తెలుసు। उसको दुश्मन की सारी युक्तियों का पता है। శత్రువు యొక్క పూర్తి యుక్తులు ఇతనికి తెలుసు। इससे हम बहुत कुछ निकलवा सकते हैं। ఇతని నుండి మనం చాలా పని చేసుకోవచ్చు। अभी जब वो पकड़ा गया, ఇప్పుడు ఈయన పట్టబడ్డాడు। तो लड़ाई में जो जा रहा है యుద్ధంలో జరుగుతున్న वो సమయంలో दूसरे व्यक्ति को देकर चला गया। ఈ వ్యక్తిని ఇంకో వ్యక్తికి అప్పగించి వెళ్ళాడు। अभी इनको जिम्मेवारी क्या दिया गया? ఇప్పుడు నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది। आपका काम है इसको पकड़ के रखना। నా పని ఇతను జాగ్రత్తగా చూసుకోవాలి। मैं लड़ने के लिए आगे जा रहा हूं, నేనైతే యుద్ధానికి వెళ్తున్నాను, मैं लड़ने जा रहा हूं, నేను యుద్ధానికి వెళ్తున్నాను, आप इसे पकड़ के रखना है। నేను ఈ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి। अभी जब राजा वो लड़कर वापस आया तो ఈ రాజు యుద్ధంకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి గాయబ్ हो गए। ఇతను వెళ్ళిపోయాడు, ये चले गए। ఇతను వెళ్ళిపోయాడు। अभी इनसे आगे पूछा गया, ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నాడు, वो भाई कहाँ गए? ఆ సహోదరుడు ఇక్కడికి వెళ్ళాడు। तेरा दास इधर उधर बिजी था। ఓ ఇక్కడ నేనేమని చెప్తున్నా అంటే నేను అటు ఇటు తిరుగుతూ చాలా బిజీగా ఉన్నాను। मुझे पता नहीं वो कहाँ चला ఆయన गया। ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు। क्या काम सौंपा था? ఏ పని అప్పగించాడు నాకు ఈయన? वो व्यक्ति को पकड़ कर रखना। ఈ వ్యక్తిని పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యత ఇచ్చాడు। ये क्या जवाब दे रहा है? నేనేం జవాబు ఇస్తున్నాను? ये सर ये जवाब नहीं दे रहे हैं कि वो मैं इस काम में बिजी था। నేనేమని జవాబు ఇస్తున్నా, నీ పనిలో బిజీగా ఉన్నానని చెప్పడం లేదు। उसको पता भी नहीं मैं कहाँ बिजी हूँ। అసలు నాకు ఎక్కడ బిజీ ఉన్నా నాకే అర్థం కావడం లేదు। वो मैं इधर उधर बिजी हो गया, నేను ఇక్కడక్కడ బిజీగా ఉన్నానని చెప్తున్నా, అంటే व्यस्त हो गया। अब वो चला गया। ఆయన వెళ్ళిపోయాడు। सुनिएगा ध्यान से, జాగ్రత్తగా వినండి, हम लोगों के साथ यही चल रहा है। మన ద్వారా కూడా ఇదే జరుగుతుందండి। परमेश्वर ने हमें क्यों चुना? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? परमेश्वर ने आपको इसलिए नहीं चुना कि आप बड़े बिजनेसमैन बन जाओ। ఓ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనం ఏదో గొప్ప వ్యాపారస్తులం కావాలని ఏర్పరచుకోలేదు। अच्छी पढ़ाई लिखाई कर लो, ఓ మంచిగా జ్ఞానవంతులమై బాగా చదువు సంధ్యలు ఉండాలని ఏర్పరచుకోలేదు। कोई बड़ी नौकरी कर लो, ఓ పెద్ద జాబ్ చేయాలని ఏర్పరచుకోలేదు। कोई एथलीट बन जाओ, कोई गेम में कोई बड़ा महारत हासिल कर लो। ఒలింపిక్స్ లోకి వెళ్ళి ఏదో మంచి ఒక నువ్వు యోధుడు కావాలని ఏర్పరచుకోలేదు। आपके पास बड़े सारे गोल्ड मेडल हो। నీ దగ్గరికి ఏదో గోల్డ్ మెడల్స్ కావాలని ఏర్పరచుకోలేదు। परमेश्वर ने आपको इन कामों के लिए नहीं चुना है। దేవుడు ఈ విషయాలకు నిన్ను ఏర్పరచుకోలేదు। परमेश्वर ने जिस काम के लिए हमें चुना, దేవుడు ఏ పని కొరకైతే ఏర్పరచుకున్నాడంటే हम वो काम भूल गए। మనం ఆ పని మర్చిపోయాము। हमें यही पता नहीं बिजी कहाँ पर है। మనకి అసలు మనకే అర్థం కావడం ఏంటంటే మన సమయాన్ని వ్యస్తంగా గడుపుతున్నాము। ए विश्वासी भाई, ఓ విశ్వాస సహోదరి సహోదరులారా, लेकर आने थे, మీరంటే ఫలాలు తీసుకుని రావాల్సింది। तू दुनिया में बिजी हो गया। నువ్వేమో లోకంలో సమయం అంతా గడిపేస్తున్నావు। ना आत्मा का फल दिखाई दे रहा, నీ ఫలాలు రావడం లేదు, ना गवाही का फल दे रहा, సాక్ష్యం యొక్క ఫలం రావడం ना లేదు, नगर का फल दिखाई दे रहा। రావడం లేదు। कोई पूछेगा तो कहाँ पर है? ఎవరు వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అన్న సమయంలో मैं बहुत बिजी हूँ। చాలా బిజీగా ఉన్నానండి। किस बात में बिजी ఏ है? విషయంలో బిజీగా ఉన్నావు? नहीं, నాకే తెలియదు। प्रार्थना किया था, ప్రార్థన చేశాను, पास्टर बहुत बिजी थी। పాస్టర్ గారు నేను చాలా బిజీగా ఉన్నాను, अब संगति में नहीं आए, సహవాసంలోకి రాలేదు, वो पास्टर बहुत बिजी थी। చాలా బిజీగా ఉన్నాను అందుకే हमारा రాలేదు। एक ही उद्देश्य है, మనం ఒకటే ఉద్దేశం ఉంది, एक ही मकसद है, ఒకటే మనకు ఉద్దేశం ఉంది, परमेश्वर की इच्छा के अनुसार फल लेकर आना। దేవుని చిత్తానుసారంగా ఫలాలు తీసుకుని రావాలి। अगर हम फल लेकर ना आए तो ఒకవేళ ఫలాలు తీసుకుని రాకపోతే परमेश्वर का हमसे क्या लाभ होगा? మనం ఫలాలు తీసుకున్నప్పుడు దేవుని నుండి మనకు లాభం, ఆయనకు లాభం ఏంది మన నుండి? फिर हमें क्यों रखेगा वो? మనల్ని పట్టుకుంటానికి ఆయన। आज हमारे साथ क्या चल रहा है सर? ఇప్పుడు మన నుండి ఏం జరుగుతున్నది? आज का विश्वासी संसार में बहुत व्यस्त हो गया। ఈ రోజున విశ్వాసం లోకంలోనే మునిగిపోయారు। कोई नौकरी में बिजी है, చాలా మంది ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు, कोई अपने बिजनेस में बिजी है, చాలా మంది వ్యాపారంలో బిజీగా ఉన్నారు, कोई अपने परिवार में बिजी है, చాలా మంది తమ కుటుంబాలను చూసుకోవడానికి कोई బిజీగా झगड़ों में ఉన్నారు, बिजी है, झगड़ों में, కొంతమంది గొడవలలో బిజీగా ఉన్నారు, सेवा में आए तो सेवा की कलीसिया की समस्याओं में बिजी है, కొంతమంది సేవలో సంఘంలో సమస్యలలో బిజీగా ఉన్నారు, बनाने में तोड़ने में। దాన్ని నిలబెట్టడానికి విరగొట్టడానికి हम असली काम भूल गए, అసలు దాన్ని విడిచిపెట్టి असली उद्देश्य को भूल चुके हैं। అసలైన ఉద్దేశాన్ని పక్కకు పెట్టి मैं सेवा में बहुत बिजी हूँ। సేవ చాలా బిజీగా ఉన్నాను। सेवा का फल कहाँ है? సేవ ఫలాలేవి? मैं पढ़ने में बहुत बिजी हूँ। నేను చదవడంలో చాలా బిజీగా फल ఉన్నాను। कहाँ है? ఫలాలేవి? फल दिखाई दे नहीं रहे, ఫలాలు కనబడడం లేదు, बिजी बहुत है। కానీ మనం వ్యస్తంగా ఉన్నాం। हमारे साथ वो भाई की बात बन गया पूरा।
वो भाई वाला बात हो गया हमारे साथ। ఇక్కడ ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సహోదరుని యొక్క పరిస్థితి మనకు జరిగింది. कोई आपसे पूछे किस काम में बिजी हो तो हमें पता नहीं। ఎవరైనా వచ్చి మనల్ని ఏ పనిలో బిజీగా ఉన్నామని అంటే మనకే తెలియదు. पर सेवा भी कहीं दिखाई नहीं दे रहा। సేవ అయితే కనబడడం లేదు, आत्मा का फल भी कोई दिखाई नहीं दे ఆత్మ रहा। ఫలాలు కనబడడం లేదు, गवाही का फल भी कोई दिखाई नहीं दे సాక్ష్యముఖ ఫలం కనబడడం లేదు. 120 लोग निकल कर आए थे। 120 మంది బయటికి వచ్చారండి. उन 120 लोगों ने पूरी दुनिया को हिला डाला। 120 మంది లోకాన్ని తలకిందులు చేశారు. लेकिन ये यहाँ भी आ गए हैं, వాళ్ళు ఇక్కడ కూడా వచ్చినారు. इन्होंने जगत को उल्टा पुल्टा कर दिया। భూలోకం తలకిందులు చేస్తున్నారు, ఇక్కడ కూడా వచ్చినారు, సాక్ష్యం ఇస్తున్నారు. और हम लोग మనం खुद ही उल्टे पुल्टे हैं। మనమే తలకిందులు అయిపోయాం. भाई पास जी प्रार्थना कर दो। పాస్టర్ గారు ప్రార్థన చేయండి. मेरा सिर घूम रहा है, నా తల నొస్తుందండి. किसी को स्वप्न आ जाता है। ఓ ఎవరికంటే కళలు వస్తాయి, విశ్వాసాలు చాలా. पास जी, मुझे बहुत बुरा स्वप्न आ गया నాకు है। చాలా చెడు కళలు వస్తున్నాయి పాస్టర్ గారు. हम इसी में लगे हुए हैं। మనం ఇందులోనే మునిగిపోయి ఉన్నాం. अपना मुख्य उद्देश्य भूल चुके हैं। మన ముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోయాం. आज कलीसिया संसार में खो गई। ఈ రోజు సంఘము లోకంలో కలిసిపోయింది. अगर 120 लोग दुनिया को हिला सकते हैं तो ఒకవేళ 120 మంది లోకల్ తలకిందులుగా చేస్తే हम 120 से भी बहुत ज्यादा है। మనం 120 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. हम अपने टारगेट के अनुसार काम नहीं कर रहे हैं। మన లక్ష్యానుసారంగా మనం పనిచేసినట్టయితే ऊपर మన లక్ష్యం మీద మనం ధ్యానం ఉంచడం లేదు. हमारा लक्ष्य क्या बड़ा सा चर्च बना लेना। మన లక్ష్యం ఏమో పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టాలి. हमारा लक्ष्य क्या बड़े सा मिनिस्ट्री बना लेना। మన లక్ష్యం ఏమో ఒక పెద్ద మినిస్ట్రీ పెట్టాలి. हमारा लक्ष्य लोगों को दिखाना बस। మన లక్ష్యం ఏంటంటే చూడాలి చర్చ్ నగర విశ్వాసం ఎంతవరకు. मनुष्यों को कैसे खुश किया जाए। మనము మనుషులు ఏ ప్రకారం సంతోష పెట్టాలని लोगों के सामने हमारा पद ऊंचा कैसे हो जाए। ప్రజలు మనం చూస్తే మన హోదా పెద్ద. लोग हमें आदर कैसे दे। ప్రజలు మనల్ని ఎట్లా గౌరవిస్తారు. ओ जी पास्टर जी आए हैं, పాస్టర్ గారు हम इसी में खुश हो जाते हैं। ఇక్కడ మనం చాలా సంతోషపడతాం. पास्टर जी आपकी खुशी इसमें नहीं है। పాస్టర్ గారు ఈ సంతోషం ఈ యొక్క దీంట్లో లేదు. विश्वासी को क्या लगता है విశ్వాసకి ఏం కావాలి. जब रिश्तेदार के घर में जाए तो, ఒకవేళ విశ్వాసం చూడండి, अन्य जाति के रिश्तेदार के उधर जाए तो ఒకవేళ అన్యుల యొక్క కుటుంబానికి వాళ్ళు वो వెళ్ళినట్లయితే बड़े प्यार से बात करे। వాళ్ళ బంధువులతో ప్రేమగా మాట్లాడాలి. इसलिए हम उन्हें खरा वचन भी बताते नहीं। ఓహో ఇక వాళ్ళతో ప్రేమగా మాట్లాడారు కాబట్టి కఠినమైన వాక్యాన్ని వాళ్ళకి చెప్పరు. मैंने कई बार देखा है ऐसे। నేను చాలా సార్లు చూసాను ఇలా. अभी आपकी इधर भी शायद होता होगा। మీ యొద్ద కూడా ఇలా జరుగుతుంటుంది. मान लो आप कहीं किसी शादी में गए हैं మీరు ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి, तो उधर कोई विश्वासी मिल जाता है। అక్కడ ఒక విశ్వాసం దొరుకుతాడు. अभी जब नया नया विश्वास में आता है ना, కొత్తగా వచ్చిన విశ్వాసి वो एकदम से सामने वाले को बोलता है ఒక్కసారి వచ్చి ఎదుటి వ్యక్తి చెప్తాడు प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాడు. अगले वाला प्रेज द लॉर्ड बोलते ही नहीं, ఎదుటి వ్యక్తి ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు. क्योंकि उसको तो रिलेटिव खड़े हैं। ఎందుకంటే ఇక ప్రైజ్ ది లార్డ్ చెప్తే అక్కడ బంధువులు అక్కడ ఉన్నారు కదా, ప్రైజ్ ది लोगों లార్డ్ की చెప్పాడు. शर्म के मारे वो प्रेज द लॉर्ड भी निकलता नहीं है। ఈయన సిగ్గుపడుతుంటాడు. ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, ప్రైజ్ ది లార్డ్ చెప్పడానికి సిగ్గుపడుతుంటాడు. लोग क्या कहेंगे, ప్రజలు ఏమంటారు, मेरे अन्य जाति रिश्तेदार क्या कहेंगे। నా అన్యజనులు నా బంధువులు ఏమనుకుంటారు. अभी डर आता है, భయం వస్తుందండి. बिजी हैं బిజీగా ఉన్నారు अपना आपको मेंटेन करने के लिए। ఓ వాళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్నారు. अन्य जातियों में मेरा ठीक ठाक है, అన్యుల దగ్గర కూడా నా యొక్క పేరు మంచిగా ఉండాలి, चर्च में भी ठीक ठाक रहूं, చర్చ్ లో కూడా బాగుండాలి, अन्य जातियों में भी ठीक ठाक रहूं, అన్యులలో కూడా నా పేరు బాగుండాలి, आत्मा में भी ठीक रहूं, ఆత్మలో కూడా మంచిగా ఉండాలి, संसार में भी ठीक रहूं। లోకంలో కూడా మంచిగా ఉండాలి. ये कभी होता ही नहीं ఇది है। ఎన్నడూ జరగదు సహోదరుడు. ये तो वो प्रकाशित वाक्य में लिखा है, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది मेंढक की आत्मा। కప్పల యొక్క ఆత్మ. इस सदी की कलीसिया में मेंढक आत्मा बहुत है। ఈ ఈ ఈ ప్రస్తుత కాలంలో వర్తమానకుల సంఘంలో ఉన్న సంఘాలలో కప్పలలో ఉన్న ఆత్మలు పనిచేస్తున్నాయి. मेंढक देखा आपने, తెలుసు కదండి కప్పలు, सबने देखा होगा। అందరు చూసి ఉంటారు. वो पानी में भी रहता है అది నీళ్ళలో కూడా ఉంటుంది, और बाहर भी रहता है। భూమి మీద కూడా బ్రతుకుతుంది. आज का विश्वासी जीवन कैसा है, ఈ రోజు విశ్వాసుల జీవితం ఎలా ఉంది? संसार में भी बहुत अच्छे से रहेंगे, లోకంలో కూడా మంచిగా ఉంటారు, आत्मा में भी बहुत अच्छे से। ఆత్మలో కూడా మంచిగా ఉంటారు. ऐसा नहीं हो, ఇలా జరగదండి. ये हो ही नहीं सकता। జరగదు. मनुष्य या तो आत्मा में चलेगा ఒక మనిషి ఆత్మలోనైనా నడవాలి, या फिर संसार में चलेगा। లోకంలోనైనా నడవాలి. तुम दो स्वामियों की सेवा नहीं कर सकते। యజమానులకు దాసుడిగా ఉన్న నేరము. मेरे भाई, ఓ నా సహోదరుడు, हमारा उद्देश्य संसार में भी कैसे भी खुशी से रहना नहीं है। మన ఉద్దేశం లోకంలో ఎలాగైనా సంతోషంగా ఉండాలని కాదు, अपने आप को संसार में फिट करना नहीं है। మిమ్మల్ని మీరు లోకంలో ఏదో సంతోషం పెట్టుకోవాలని కాదు. हमारा एक ही उद्देश्य है, ఒకటే ఒక ఉద్దేశం ఉన్నది. कैसे भी अपने जीवन में मसीह को प्रकट करते हुए ఏ విధంగానే మన లోపల ప్రభువును ప్రత్యక్షపరుస్తూ अपनी दौड़ को पूरा करना। మన యొక్క పరిగణితులు हमारे जीवन का फल क्या है, మన జీవితం యొక్క ఫలాలేంటి जो हमें मिलेगा, అప్పుడు మనకు वह దొరుకుతుంది. प्रभु यीशु मसीह। మన జీవితంలో వచ్చే ఫలం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. आखिरी में जो फल हमें मिलेगा,
आखिरी में जो फल हमें मिलेगा చివరికి మనకు దొరికే ఫలము वह प्रभु यीशु। ప్రభువైన యేసుక్రీస్తు. संसार में कुछ पाने की आशा न रखकर లోకంలో ఏది పొందడానికి ప్రయత్నించకండి. केवल एक ही उद्देश्य पर दौड़ने वाले लोग ఒకటే ఉద్దేశంతో నడవాలి. वही कलीसिया को लेकर जाएंगे। ఆయనే సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. जो इधर उधर बिजी है वो कुछ नहीं कर सकते। ఇక్కడక్కడ బిజీగా ఉన్న వాళ్ళు తీసుకొని వెళ్ళలేరు. वो 3 साल की सेवा में पूरी दुनिया में सुसमाचार फैला दिया। 3 సంవత్సరాల సేవలో పౌలు पूरी दुनिया में सुसमाचार फैला। పూర్తి లోకంలో సువార్తను ప్రకటించారు. वो 12 लोगों ने ఆ 12 మంది 3 साल में 3 సంవత్సరాలలో पूरी दुनिया में सुसमाचार फैला दिया। పూర్తి లోకంలో సువార్తను ప్రకటించారు. हम 12 साल हो गए हैं, మన 12 సంవత్సరాలు అయిపోయింది. अपने लोकल एरिया में भी नहीं पहुंचे। మన లోకల్ ఏరియాలో పూర్తి కూడా और कोई ప్రకటించలేదు. पूछे तो कहां जी आप? ఎవరైనా అడిగినట్టు మీరు ఎవరైతే अभी इधर जा रहा हूं, अभी इधर जा रहा हूं, अभी इधर जा। बिजी बहुत है हम। ఇక నేను పాస్ట్ మనం చెప్తున్నాం ఇక్కడ బిజీగా ఉన్నాను అక్కడ బిజీగా ఉన్నాను అందుకని అక్కడ వెళ్ళి సువార్త చెప్పలేదు. ఇంకా काम कुछ हो ही नहीं रहा है। పని ఏదే జరగలేదు. बिजी होने से क्या होता है? ఇక వ్యస్తంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? आपका टारगेट क्या था? మీ యొక్క లక్ష్యం ఏంటిదండి? आपका जीवन में उद्देश्य क्या था? మీ జీవితంలో ఉద్దేశం ఏంటి? फल लेकर आओ। ఫలాలు తీసుకున్నారా? आपके जीवन में फल है, మన జీవితంలో ఫలాలు కావాలి. लोगों के बीच में गवाही की कोई फल है, మన జీవితంలో ఫలం లేదు, సాక్ష్యం యొక్క ఫలం లేదు, और ना ही कोई सेवा का फल दिखता है। సేవ ఫలం కూడా కనబడడం లేదు. हमारा जीवन कैसा निराशापूर्ण हो गया। మన జీవితము ఏ ప్రకారం నిరాశలో ఉంది చూడండి. ये बड़ा दुश्मन बड़े प्यार से फंसाता है। శత్రువు మనల్ని చాలా ప్రేమగా ఎత్తిచ్చేస్తాడు. आपको एक दृष्टांत थोड़ा देते हुए मैं जल्दी फिनिश करेंगे। ఒక దృష్టాంతాన్ని మీకు చెప్తాను छोटा తొందరగా सा बात को समझाने के लिए మీకు అర్థం కావడం చెప్తాను. 2 सेवक थे बहुत अच्छे। ఇద్దరు సేవకులు మంచి సేవకులు ఇద్దరు మంచిగా ఉన్నారు. समझने के लिए हम लोग हैं। అర్థం చేసుకోండి మేము ఇద్దరమే అనుకోండి. अभी कोई और बुलाने से टाइम जाएगा। ఇంకా ఎవరైనా పిలిస్తే సమయం అయిపోతుంది. अभी बुजुर्ग जो सेवक है वो बेड पर है। పెద్ద సేవకుడు ఎవరైతే ఉన్నారో సీనియర్ సేవకుడు ఎవరైనా ఆయన ఏమో బెడ్ మీద ఉన్నాడు. अभी जाने वाला है। ఆయన ఇక ప్రభువును నిరీక్షించే సమయం దగ్గరికి बहुत వచ్చింది. अच्छा सेवा किया। చాలా మంచి సేవ చేశాడు. तंबू में जैसे एलिया रहता है ऐसा रहा। గుడారంలో ఏ ప్రకారంగా ఏలియా ఉన్నాడో अकेला रहा। ఒంటరిగా ఉన్నాడు. यीशु के लिए पूरा सेवा किया है। యేసు ప్రభు కొరకే సేవ చేశాడు. पूरा जीवन सेवा में दे दिया। పూర్తి జీవితం సేవకు अभी उसका जाने का समय आ गया। ఆయన ఈ వెళ్ళిపోయే సమయం వచ్చింది. अभी ये उनका जो असिस्टेंट बोल लीजिएगा, असिस्टेंट है चेला। ఆ, ఇప్పుడు ఆ యొక్క గురువు యొక్క శిష్యుడు ఒకడు ఉన్నాడు. वो चेला कहता है मुझे कुछ शिक्षा देकर जाओ, आखिर में उपदेश कुछ बात बताकर నువ్వు जाओ। ఎలా అయినా వెళ్తున్నావు కాబట్టి నాకు చివర్లో ఉపదేశం ఇచ్చి వెళ్ళు అంటున్నాను. ध्यान से सुनिएगा, చాలా జాగ్రత్తగా వినండి, कुछ बात समझ में आएगा। అప్పుడు మీకు అర్థమవుతుంది. अभी इसने जाते समय क्या बोला उनको? వెళ్తున్న సమయంలో ఏమన్నాడు? हम लोग जंगल में रहते हैं, మేము అరణ్యంలో ఉంటున్నాము, तंबू लगाया हुआ है। గుడారం వేయబడి ఉంది. आप लोग जो खेत में जिनके घर होते हैं तो उनको मालूम होगा उधर चूहा बहुत होता है। ఇప్పుడు ఏదైతే పొలాలు గుడారాలు ఉన్నాయో అక్కడ చూసి ఎలుకలు కూడా ఉంటాయి కదండి. समझते हो? चूहा होता है, तो उधर बहुत चूहे होते हैं। అక్కడ చాలా ఎలుకలు ఉన్నాయి. अभी ये जाते समय में सेवक उसको क्या बोलकर जा रहा है? दूसरे सेवक को क्या बोलकर जा रहा ఆ है? వెళ్తున్న సమయంలో ఈ వేరే సేవకుడు ఏమని చెప్పి వెళ్తున్నాడు? बिल्ली मत पालना। పిల్లిని పెంచొద్దు. सुन लीजिएगा थोड़ा सा, మంచిగా అర్థం చేసుకోండి. फिर बात करेंगे। ఆ, उसको जाते समय क्या बोल रहा है? ఆయన వెళ్ళే సమయంలో ఈ శిష్యుడికి ఏం చెప్తున్నాడు? बिल्ली मत पालना। పిల్లిని మాత్రం పెంచొద్దు. अभी वो चला गया सेवक। ఆయన వెళ్ళిపోయాడు. ఇక अभी उसको समझ ही नहीं आ रहा ये बिल्ली क्या क्या मतलब है इसका। ఇక ఈ శిష్యుడికి అర్థం కావడం లేదు, పిల్లిని ఎందుకు పెంచొద్దు అన్నాడు. वो बहुत दिमाग लगाया उसने, చాలా ఆలోచించాడు, पर कुछ समझ नहीं आया। ఆయనకి ఏం అర్థం కాలేదు. अभी सीनियर सेवक चले गए। సీనియర్ సేవకుడు వెళ్ళిపోయాడు. अब ये प्रार्थना करने बैठता है, ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడానికి तो కూర్చున్నాడు. चूहे उधर घूमते रहते हैं। ఆ ఎలుకలు తిరుగుతూనే ఉన్నాయి ఆయన ముందు. ये बहुत डिस्टर्ब हो गया। చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. तो कोई ऐसे संगति के लिए लोग आए तो किसी ने बोला, సహవాసం కోసం వచ్చిన ప్రజలు ఏమన్నారంటే, पास्टर जी आप एक बिल्ली पालो। పాస్టర్ గారు మీరు ఒక పిల్లిని పెంచుకోండి అని సలహా ఇచ్చారు విశ్వాసం. तो उसको थोड़ा सा डाउट हुआ, ఆయన కొంచెం ఆలోచన వచ్చింది, సందేహించాడు. उसने कहा चलो पाल ही लेते हैं। సరే పెంచుకుందాంలే అనుకున్నాడు. अभी पास्टर जी उधर रहते हैं, పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, सेवा में जाते हैं। సేవకి వెళ్తున్నాడు. अब पहले जब जी किया था तो चले जाते थे, ఎప్పుడైతే మనసు వచ్చిందో అప్పుడు వెళ్ళిపోయేవాడు సేవకు. प्रभु का आत्मा अगुवाई करता तो चले जाते थे। దేవుని ఆత్మ ఆయన నడిపిస్తే వెళ్ళిపోయేవాడు సేవకు. जब समय होता तो चले जाते थे। ఎప్పుడైతే సమయం దొరుకుతుందో వెళ్ళిపోయేవాడు. अभी इन्होंने घर में एक बिल्ली पाली हुई है। ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లిని పెంచుకున్నాడు. अभी बिल्ली को पीने के लिए दूध चाहिए। పిల్లికి తాగడానికి పాలు పెట్టాలి కదా. अभी हर दिन सेवा में जा रहे हैं, ఇప్పుడు ప్రతిరోజు సేవకి వెళ్తున్నాడు. विश्वासी के घर से दूध लेकर आ रहा है।
విశ్వాస ఇంట్లో నుండి పాలను తీసుకొని వస్తున్నాడు. अभी हर रोज जाना पड़ रहा है, ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళాలి కదా సేవకు. अभी नहीं जाएगा तो बिल्ली को दूध चाहिए. ఓహో, ప్రతిరోజు వెళ్ళి పాలు తీసుకొని రాకపోతే పిల్లికి పెట్టలేడు కదా. अभी किसी विश्वासी ने बोला, ఇప్పుడు ఒక విశ్వాసి చెప్పాడు, पास्टर जी अच्छा नहीं लगता कि आप ऐसे हर रोज दूध मांग मांग कर जाते ఇక हो. విశ్వాసం అన్నాడు, విసిగిపోతాడు కదా. ఇక విశ్వాసం అంటున్నాడు, ప్రతిరోజు ఇట్లా మీరు పాలను నడుకోవడానికి వస్తే బాగలేదని చెప్పాడు. मैं काम करता हूँ, गाय दे देता हूँ आपको. నేను ఒక పని చేస్తాను, ఊకే నన్ను వచ్చి అడుగుతున్నావు కాబట్టి నేను ఒక ఆవునే ఇచ్చేస్తాను నీకు. अभी पास्टर जी के उधर गाय है, ఇప్పుడు పాస్టర్ దగ్గర ఆవు కూడా వచ్చింది బిల్లితో పాటు. वो दूध देती है, అది పాలిస్తుంది, बिल्ली पी लेती है, పిల్లి తాగుతుంది, काम चल जाता है. పని నడిచిపోతుంది. अब इसको घास चाहिए. ఇప్పుడు ఈ ఆవుకు గడ్డి కావాలి. अभी पास्टर जी साइकिल पर जाते हैं, ఇప్పుడు పాస్టర్ సైకిల్ మీద వెళ్తున్నాడు, अभी दूध नहीं लेकर आते, ఇప్పుడు పాలు తీసుకొని రావడం अभी हर లేదు, दिन घास लेकर आते. ఇప్పుడు ప్రతిరోజు గడ్డిని తీసుకొని వస్తున్నాడు. अभी हर रोज जाना पड़ रहा है ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళాలి, क्योंकि घास चाहिए. ఎందుకంటే గడ్డి కావాలి కదా. अभी सेवा में जा रहे हैं, సేవలు వెళ్తున్నాడు, सेवा से ज्यादा ध्यान किधर लगा, సేవ కంటే ఎక్కువ ఈయన యొక్క మనసు ఎక్కడ ఉంది. ఇప్పుడు घास कौन से वाला विश्वासी देगा, ఇప్పుడు గడ్డి ఇచ్చే విశ్వాసం ఎక్కడ ఉన్నాడని వెతుకుతాడు. उसके उधर ही प्रार्थना चलेगी, అక్కడనే ప్రార్థన పెట్టాడు ఇక, क्योंकि इसको घास चाहिए आखिर. ఎందుకంటే ఆయన గడ్డి కావాలి. अभी किसी विश्वासी ने बोला, ఇప్పుడు మరొక విశ్వాసం చెప్పాడు, पास्टर जी आप इतना दुखी होकर इधर आते हो, పాస్టర్ గారు మీరు ఇంత దుఃఖపడుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు, आपका जहाँ पर टेंट है మీ ఇక్కడైతే గుడారం ఉందో वहाँ पर मेरा खेत है, అక్కడ నా పొలమే ఉంది. तो आप एक काम करो, वो खेत में घास लगा लिया, ఆ పొలంలో గడ్డి ఉంటుందండి, तो आपको इधर आना नहीं पड़ेगा. ఇక నా దగ్గరికి వచ్చే అవసరం లేదు, అక్కడ నుండి తీసుకోవచ్చు. अभी पास्टर जी को खेत लगाना है, ఇప్పుడు పాస్టర్ గారు ఆ పొలం దొరికేసింది, अभी उसमें घास आएगा. అక్కడ గడ్డి వస్తుంది. अभी पास्टर जी क्या कर रहे हैं, ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, बिल्ली को पाला हुआ है, పిల్లిని పెంచాడు. अभी इसके लिए गाय चाहिए, ఇప్పుడు ఆ పిల్లికి పాలు తాగడానికి ఆవు కావాలి, गाय के लिए घास चाहिए, ఈ ఆవు కోసం గడ్డి घास के కావాలి, लिए खेत में काम करना पड़ेगा. ఈ గడ్డి కోసం ఆ పొలంలో పని చేయాలి. वो पास्टर जी बैठे बैठे प्रार्थना किया करते थे, అప్పుడేమో కూర్చొని ప్రార్థన చేస్తుండేవాడు, अभी घास के लिए मेहनत कर रहे हैं. ఇప్పుడు గడ్డి కోసం కష్టపడుతున్నాడు. अभी ऐसे मेहनत करते हुए लोगों ने देखा उनको, ఇప్పుడు ఇలా కష్టపడుతున్నప్పుడు ప్రజలు చూసారు ఆయనను. पास्टर जी आप लोग आप आते नहीं हैं अभी. పాస్టర్ గారు ఇప్పుడైతే మీరు సేవకే రావడం లేదు. पास्टर जी थोड़ा सा बेटा बिजी रहता हूँ मैं, నేను చాలా కొంచెం బిజీగా ఉన్నాను. वो खेत है तो उसमें थोड़ा सा अनाज भी लगा लिया मैंने, ఇక పొలం ఎట్లయినా ఉంది కాబట్టి దాంట్లో కొంచెం और घास విత్తనాలు भी है, వేశాను, और घास भी है उधर. గడ్డి కూడా ఉంది. किसी ने बोला पास्टर जी ఇంకే మరొక మాట చెప్పారు పాస్టర్ గారు, हमारे इधर एक विधवा बहन रहती है, विधवा ఒక విధవరాలు ఉంటుందండి, बहुत अच्छी है, చాలా మంచిది. वो उनका हस्बैंड चला गया था, వాళ్ళకి ఆమెకు భర్త లేడు, बहुत अच्छी गवाही देती है, మంచి సాక్షి చెప్తుందండి. वो बेचारी को माँ बाप कोई भी नहीं है, ఆమెకి ఎవరు లేదు, అనాథ ఆమె, उसको पति भी कोई नहीं है, భర్త కూడా లేడు. अभी विधवा है तो पति तो चला ఇక गया, విధవ అంటే భర్త లేనట్టు अभी కదండి. अकेली रहती है. ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది. पास्टर जी आपके खेत में काम कर लिया करेगी. మీ పొలంలో ఆమె పని చేస్తుంటుంది. इनका पिता किसान था, వాళ్ళ తండ్రి వ్యవసాయకుడు, उसको खेत का सारा काम आता है, ఆయనకు పొలం యొక్క పని అంతా వస్తుందండి. और ये काम चलता रहेगा, ఈ పని నడుస్తూనే ఉంటుంది. और आप अपना प्रार्थना में जहाँ भी जाना है तो चले जाइएगा. మీరు ఎప్పుడైనా ప్రార్థనకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక पास्टर जी को अच्छा लगा, పాస్టర్ గారు చాలా మంచిగా पास्टर అనిపించింది. ने उसके लिए अलग से झोपड़ी बनाया. ఇక ఆ సిస్టర్ కోసం వేరు గుడారాన్ని వేశాడు. अभी सारा काम खेत का सिस्टर जी करते हैं. ఇప్పుడు మొత్తం పొలం యొక్క పని ఆ సిస్టరే చూసుకుంటుంది. सिस्टर जी ने बोला कपड़े भी मैं धो देती हूँ. సిస్టర్ గారు అన్నది బట్టలు కూడా ఉతికేస్తాను. पास्टर बोला अच्छी बात है, ఇది మంచి పనే. खाना मैं बना देते, అన్నం కూడా వండుతానన్నది, अच्छी बात है. ఇది మంచి పనే. थोड़े दिनों के बाद కొన్ని రోజుల తర్వాత ये पास्टर जी को बहन जी का चक्कर चल गया. ఓ ఇక కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో अभी बच्चे हो गए, ఇప్పుడు పిల్లలు అయిపోయారు. अभी पास्टर जी सिर पे हाथ रखकर बैठे हैं. ఇప్పుడు పాస్టర్ గారు తల మీద చేపెట్టుకొని కూర్చున్నాడు. बिल्ली नहीं पालनी थी. పిల్లిని పెంచొద్దు. हमारे साथ क्या होता है सर, మన ద్వారా ఏం జరుగుతుంది, हमारे साथ ऐसे ही होता है. మన ద్వారా కూడా ఇదే జరుగుతుంది. उस सेवा के लिए थोड़े टाइम के लिए जॉब कर लेता हूँ, हाँ सेवा के लिए थोड़े टाइम के लिए जॉब कर लेता हूँ. సేవ కొరకు కొంచెం సమయం పని చేసుకుంటూ సేవ చేస్తాను. ये बिल्ली है, ఇది పిల్లే. वो टारगेट देंगे आपको, फिर మీ టార్గెట్ కు आपको వెళ్ళనివ్వండి. अपना टारगेट पूरा करना पड़ेगा. మీరు ఎంతైతే లక్ష్యం आज చేయబోతున్నారో संडे को टारगेट पूरा करना है, ఈ సండేకి లక్ష్యం పూర్తి చేయాలి. इसलिए अब संडे को उधर जाना पड़ रहा है. సండేకి అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. कोई छोटा सा दुकान डाल लेता हूँ, ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుంటాను. सेवा भी चलता रहेगा, సేవ నడుస్తుంటది, कोई दुकान से कुछ आता भी रहेगा. దుకాణాల నుండి కూడా వస్తుంటది. थोड़े दिन के बाद ग्राहक शाम को ही आते हैं, प्रार्थना के टाइम में ग्राहक आते हैं. కొంత సమయం తర్వాత ప్రార్థన నుండి अभी विश्वासी इधर बैठे हैं, విశ్వాసులు అక్కడ కూర్చున్నారు. और पास्टर जी दुकान पर बैठे हैं. పాస్టర్ గారేమో విశ్వాసం వచ్చి हमारे साथ क्या हो रहा కూర్చున్నాడు. है, हमारे साथ क्या हो रहा है, మన ద్వారా ఏం జరుగుతున్నది, हम लोग धीरे से फंस जाते हैं, మనం మెల్లిమెల్లగా ఇరుక్కుపోతున్నామండి. फिर सिर पकड़ कर रोते हैं. తర్వాత తలబట్టుకొని ఏడుస్తాం. मेरे प्रिय, నా ప్రియులారా, शैतान बहुत प्यार से आता है,
సాతాను ప్రేమగా ఉచ్చిరికిస్తుంది. वो बुरी सलाह नहीं देता, చెడు సలహాలు ఏమి ఇవ్వదు సైతాన్, वो अच्छी सलाह देता है। మంచి మంచి సలహాలు తీసుకొని వస్తుంది. यीशु कहता है मुझे क्रूस पर जाना है। యేసు ప్రభు అంటే నేను సిలువలోకి వెళ్ళి మరణించాలి. पतरस यीशु मसीह को लेकर गए, పేతురు దగ్గరికి పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి प्यार से नहीं बोल रहे हैं। యేసు ప్రభు పేతురు దగ్గర వచ్చి ప్రేమగా చెప్పడం లేదు. पतरस यीशु मसीह को प्यार से नहीं बोल रहे हैं, సారీ, పేతురు యేసు ప్రభుతో ప్రేమగా మాట్లాడడం లేదు, लेकिन छिड़क कर बोला, గద్దించి చెప్తున్నాడు, गुस्से से बोला, కోపంతో చెప్తున్నాడు, तेरे साथ ये ना हो। ఓ ప్రభువా నీ నుండి ఇది జరగదు. वो वचन के अनुसार क्रूस पर चढ़ना है। ఆయన వాక్యానుసారంగా సిలువలో మరణించడానికి వెళ్తున్నాడు. पतरस क्या कह रहा है? పత్రస్ పేతురు ఏమంటున్నాడు? तेरे साथ ऐसा ना हो। ప్రభు నీకు ఇది జరగకుండా देखने से क्या लग रहा है? చూడడానికి ఎలా కనిపిస్తుంది? पतरस बहुत प्यार करता है। ఓ పేతురు చాలా యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా ఉంది అక్కడ. ये हमारी बिल्ली है, ఇదే మన పిల్లి. याद रखिएगा। జ్ఞాపకం ఉంచుకోండి, हमें दुश्मन क्रोध में नहीं मारता। శత్రువు మనల్ని ఏదో కోపంలో వచ్చి చంపడు. कलीसिया का इतिहास उठाइएगा, సంఘం యొక్క చరిత్ర చూసినట్లయితే कलीसिया कभी भी तबाही में, प्रोसिक्यूशन में बर्बाद नहीं हुई है। సంఘం ఎన్నడూ కూడా శ్రమలలో నశించలేదు. कलीसिया को जो जो सताया गया, సంఘాన్ని ఎవరైతే హింస పెట్టారో बढ़ती और फैलती चली गई। ఆ సంఘం ఇంకా విస్తరించి శ్రమల ద్వారా इस्राएल के निकलने का समय हो, इस्राएल के निकलने का समय हो, ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి వెళ్ళే సమయం వచ్చినప్పుడు కూడా तब राजा ने सताना शुरू किया, అప్పుడు రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని హింస పెట్టడం మొదలు పెట్టాడు. निकल गई। ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. एस्तेर का समय हो, ఎస్తేర్ సమయంలో కూడా हामान के द्वारा आज्ञा निकल गया, హామాను ద్వారా ఆజ్ఞ వచ్చింది. यहूदियों को सताने का समय आया, యూదులు హింస పెట్టే సమయము पूरी दुनिया के राजा बनकर बैठ गए। పూర్తి లోకానికి రాజాయి కూర్చున్నాడు. बाबुल का समय हो, బబులోను సమయమైనా सताया गया, హింస పెట్టినప్పుడు बाबुल छोड़कर अपने देश में चले गए। బబులోను వదిలిపెట్టి మళ్ళీ యెరూషలేముకి వచ్చారు. पहली सदी का समय हो, మొదటి శతాబ్దంలోనే जब सताया गया, ఎప్పుడైతే హింస పెట్టారో छोड़कर चले गए। దిగంత వరకు వెళ్ళి సాక్ష్యం చెప్పారు. ये प्रभु चाहता है कलीसिया दुख उठाए। నా ప్రియులారా సంఘము శ్రమల ద్వారా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. एक आखिरी वचन पढ़ेंगे, फिर प्रार्थना करेंगे। ఒక చివరి వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. पहला पत्रस 4 का 19 है, अगर मैं सही हूं तो। మొదటి పేతురు 4:19 फर्स्ट पीटर మొదటి పేతురు 4:19। 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను। लिखा है इसीलिए जो परमेश्वर की इच्छा के अनुसार दुख उठाते हैं। కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడవారు, परमेश्वर की इच्छा क्या है? దేవుని చిత్తం ఏంటండి? कलीसिया के लिए शांति नहीं है परमेश्वर की इच्छा। సంఘము ఈ లోకంలో సంతోషంగా ఉండడం కాదు దేవుని చిత్తము. परमेश्वर की इच्छा क्या है कलीसिया के लिए? దేవుని యొక్క చిత్తం ఏమిటి సంఘ విషయంలో? ये दुख उठाए। వీరు బాధలను అనుభవించాలి. और जब जब कलीसिया पर दुख आएगा, ఎప్పుడెప్పుడైతే సంఘం మీదకి బాధ వస్తాయో कलीसिया बढ़ती और फैलती चली जाएगी। శ్రమల ద్వారా సంఘం విస్తరిస్తూనే ఉంటుంది. कलीसिया में डर कहां से आ गया? ఈ సంఘంలోకి భయం ఎలా వచ్చింది? तेरी सामर्थ्य नहीं रही। परमेश्वर कहता है तेरी सामर्थ्य नहीं रही, ప్రభు అంటున్నాడు నీ శక్తి కాదు, डर आ गया। భయం వచ్చేసింది. आज की कलीसिया में डर का माहौल है। ఈ రోజున్న సంఘంలో భయం యొక్క పరిస్థితి వచ్చింది. लोग मार देंगे, ప్రజలు చంపేస్తారేమో, लोग हमारा धन छीन लेंगे, ప్రజలు మా యొక్క ధనాన్ని लोग हमें जला देंगे, ప్రజలు మా ఆస్తిపాస్తులు हमारे తీసుకుంటారు, रिश्तेदारों में शादी ब्याहों से बाहर कर देंगे। మమ్మల్ని సమాజంలో వెలివేస్తారేమో అని. कहता डरपोक उधर नहीं जाएंगे, ఏ పిరికి వారు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరని ప్రభు उधर చెప్తున్నారు. डरपोक नहीं जाएंगे, అక్కడికి పిరికి వారు వెళ్ళరండి, उधर वो जाएंगे जो परमेश्वर की इच्छा के अनुसार दुख उठा रहे हैं। అక్కడికి పరలోకానికి ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా బాధలు అనుభవించేవారు. मेरे प्रिय जीवन में फल आना है तो నా ప్రియులారా జీవితంలో ఫలాలు जब రావాలంటే शैतान आपको बड़े प्यार से बात करने आता है, అప్పుడు సైతాన్ చాలా ప్రేమగా మీతో आप మాట్లాడాలని आपको చెప్తాడు. पतरस की तरह जैसे यीशु ने किया, ఎలాగైతే పేతురు యేసు ప్రభుతో చేశాడో, हे शैतान मेरे सामने से दूर हो जा। యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, సైతానా నువ్వు వెనుకకు వెళ్ళన్నాడు. आज हम जो हमें संसार में लेकर जाते हैं उससे बड़ा प्यार आता है। ఇప్పుడు మనల్ని ఎవరైనా లోకంలో తీసుకెళ్తే వాళ్ళ మీద బాగా ప్రేమ संसार में వస్తుంది. बिजनेस की बात बताता है, बड़ा प्यार आता है। ఓ వ్యాపారం వస్తే చాలా ప్రేమ అనిపిస్తుంది. संसार में धन दौलत की बात बताता है, उससे बड़ा प्यार आता है। ఇక లోకంలో ధన సంపద సంబంధించిన ఆలోచన చెప్పేవారి మీద मेरे ప్రేమ भाई, వస్తుంది. मेरी बहन, ये प्यार आपको संसार की ओर ना लेकर चला जाए। ఈ ప్రేమ మిమ్మల్ని లోకంలోని తీసుకెళ్తుందండి. इसलिए प्रभु ने कहा तुम जाओगे जिस रास्ते पर, నువ్వు ఏ మార్గం నుండి అయితే వెళ్తున్నావు केवल मरुभूमि में तंबू गाड़ना।
మీరు కేవలం అరణ్య మార్గంలోనే మీ యొక్క గుడారాలు तुम्हारे तंबू केवल जंगल में लगे, మీ గుడారాలు కేవలం అరణ్యంలోనే వేయాలి. नगरों के बीच में से जाओगे, नगरों के बीच में से నువ్వు जाओगे, ఏవైతే నగరాల నుండి వెళ్తున్నావో, बड़े बड़े महानगरों के बीच में से నువ్వు जाओगे, పెద్ద పెద్ద పట్టణాల నుండి వెళ్తున్నావో, तंबू उधर मत लगाना, ఆ పట్టణాలలో నీ గుడారాలు వేయొద్దు. कहीं पर भी तंबू लगाओगे तो नाश हो जाओगे। ఆ పట్టణాలలో నీ గుడారాలు అక్కడ వేసుకుంటే నశించిపోతావు. मोआब की सीमा पर इन्होंने तंबू लगाया था, మోయాబు యోధా వీళ్ళ గుడారాలు వేసుకున్నారు. पूरा इस्राएल बर्बाद हो गया। పూర్తి ఇశ్రాయేల్ నాశనం అయిపోయారు. मेरे प्रिय प्रभु हमसे क्या चाहते हैं? నా ప్రియులారా, ప్రభు మనల్ని फल लेकर కోరుకుంటున్నాడు. अगर आना है तो ఫలాలు తీసుకొని రావాలంటే केवल प्रभु की उपस्थिति में आता है, దేవుని సన్నిధిలోనే వస్తాయండి. केवल प्रभु ही पूर्ति करता है तो आता है, ప్రభువే కార్యం చేస్తేనే ఫలాలు వస్తాయి. केवल प्रभु पर ईमान रहता है तो फल आता है। ప్రభు మీద మనం నమ్మకం పెట్టుకుంటే మనలో ఫలాలు వస్తాయి. आज कलीसिया क्यों फल नहीं लेकर आ रहा? ఈ రోజు సంఘం ఎందుకు ఫలాలు తీసుకొని రావడం सेवक లేదు? क्यों फल लेकर नहीं आ रहा? సేవకుడు ఫలాలు ఎందుకు తీసుకొని రావడం లేదు? हमारा मन लग गया कहीं, మన మనసు ఎక్కడో దానికి అతుకుపోయింది. हमने अपनी कोई बिल्ली पाल ली है, మనం ఏదో పిల్లిని పెంచుకున్నారు, ఆలోచించండి. ऐसा सेटअप कर लिया हमें कहीं जाना ना पड़े, మనం ఏదో దీంట్లోనో వ్యస్తమైపోయామో, అక్కడికి వెళ్ళకుండా సేవకు వెళ్ళకుండా अब तो आराम से सेवा करेंगे। ఇప్పుడు మేము చాలా సంతోషంగా సేవ अब చేస్తాం. तो इसी चर्च में हर संडे मजे से जाया करेंगे। ఇదే చర్చికి ప్రతి సండే వెళ్తాము. प्रभु क्या कहता है? ప్రభు ఏమంటున్నాడు? तुझे मैंने यहाँ के लिए नहीं चुना है, కేవలం ఇక్కడ కొరకే నేను నిన్ను ఎన్నుకోలేదు. अपने लक्ष्य पर बना रहा నీ లక్ష్యం మీద నువ్వు వెళ్ళు. है। तेरा लक्ष्य उधर जाना, నీ లక్ష్యం అక్కడికి వెళ్ళాలి. तेरा लक्ष्य इधर का नहीं है, నీ లక్ష్యం ఇక్కడ ఉండడం కాదు. तेरा लक्ष्य उधर का है। నీ లక్ష్యం అక్కడికి వెళ్ళాలి. मेरे विश्वासी भाई, నా విశ్వాస हमारा సహోదరులారా, एक ही लक्ष्य है, మనకు ఒకే లక్ష్యం ఉంది. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. उधर वही जाएंगे, అక్కడికి ఎవరు వెళ్తారో नहीं होंगे। లోక సంబంధులు కాని వారు వెళ్తారు. नदी के लोगों के लिए संसार योग्य ना था, మొదటి శతాబ్దంలో వారికి లోకం యోగ్యమైనది కాదు. हमें संसार योग्य क्यों लग रहा है? ఇప్పుడు మనకు ఈ లోకం ఎందుకు యోగ్యంగా అనిపిస్తుంది? आओ अपने उद्देश्य पर लौटाएं। రండి మన దేవుని యొక్క ఉద్దేశంలోకి తిరిగి వద్దాం. खुदावंद, हमने कितने ऐसे काम किए हैं जिनसे हम फंस गए हैं प्रभु। మనం ఎన్ని పనుల ద్వారా ఇరికించబడ్డామో ఒకసారి జ్ఞాపకం आइए చేసుకోండి. आंखें बंद करो और प्रार्थना करेंगे। కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. प्रभु कितने ही ऐसे काम हमने जोड़ लिए हैं प्रभु, మేము ఎన్నైతే ప్రభువా ఇలాంటి పనులలో మునిగిపోయాము, जिनके कारण मेरी प्रार्थनाएं कम हो गई हैं, ఈ ఇలాంటి పనులలో మునిగిన ప్రార్థన जिनके తక్కువైపోయింది, कारण मेरी आराधनाएं कम हो गई हैं, నేను నిన్ను ఆరాధించడం తక్కువైపోయింది, जिनका इफेक्ट मेरी सेवा पर भी पड़ रहा నీ है प्रभु, సేవలో కూడా నేను जिनके ముందుకెళ్ళలేకపోతున్నాను, कारण मैं तुझसे दूर हो रहा हूँ। వీటి కారణం బట్టి నేను దూరం అవుతున్నాను. परमेश्वर चाहता है मेरी बहन, దేవుడు కోరుకున్నాడు, సహోదరి, मेरी दुल्हन, ఓ నవలైన తల్లి కుమార్తె, मेरे नजदीक आ, నా యొద్దకు రా. मैं तेरा शब्द सुनना चाहता हूँ। నేను నీ స్వరం వినాలనుకుంటున్నాను. वो दरवाजे में उंगली डालता है, ఓ ఆయన ద్వారం దగ్గర आज నిలిచి के प्रभु करता है। ఈ రోజు ప్రభు నీతో ए మాట్లాడుతున్నాడు. भाई, ఓ సహోదరుడా, संसार में व्यर्थ मत हो जाओ, లోకంలో నీ సమయాన్ని అంతా కేటాయించుకో. संसार में के नहीं है, నువ్వు లోక సంబంధి కావు. स्वर्ग के लिए बुलाया गया है। మనల్ని పరలోకం కొరకు పిలుచుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. प्रभु मैं संसार का नहीं हूँ प्रभु, ప్రభువా, నీ లోక సంబంధి కాదయ్యా. हालेलुया। मुझे मरुभूमि में ही रहना है प्रभु, నేను అరణ్యంలోనే ఉండాలి. मैं संसार में नहीं जाऊंगा నేను प्रभु, లోకంలోకి వెళ్ళను ప్రభువా. मुझे संसार की चकाचौंध नहीं चाहिए, నాకు లోకం యొక్క ఇష్టం అవసరం లేదు. तेरे साथ चाहिए प्रभु। నేను నీతోనే ఉండాలి ప్రభువా. हालेलुया, हालेलुया। 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 लेकिन मैंने डिसाइड किया था నేను నిర్ణయిస్తున్నాను, केवल यीशु के पीछे जाना, కేవలం యేసు ప్రభు వెంటనే వెళ్తానని. फिर कहाँ खो गए हम? మరి ఎక్కడ వెళ్ళామండి? ఇప్పుడు మనం ఎక్కడ తప్పిపోబడ్డాం? यीशु के पीछे मैं चलने लगा, यीशु के पीछे హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని బిడ్డలారా ప్రార్థన సమర్పణ చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడింది. దేవుడు ఎప్పుడు టైం పాస్ గా మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన ఉద్దేశం దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మొక్కల మీద రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత జీవితంలో ఫలాలు తీసుకొచ్చామా సంగమా? మనము సాక్షులమై ఆత్మను తీసుకొచ్చే ఫలాలు తీసుకొచ్చామా? సేవకులతో కూడా మాట్లాడు, సేవలో ఉన్న సేవకులారా మీరు ఫలాలు తీసుకొచ్చారా అని మాట్లాడు. సైతాన్ యొక్క క్విక్ ద్వారా మనం లోకంలో ఉన్న పనులలో వ్యస్తంగా ఉన్న సమయంలో సైతాన్ ప్రేమగా మనం నిరికించి ఈ ఫలాలు రాకుండా ఎలా ఆపుతాడో ప్రభు ఈ రోజు మనతో స్పష్టంగా మాట్లాడినాడు. ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవి గలవాడు వినును గాక అని లేఖనం సెలవిస్తుంది.
ఇంత అరచి అరచి దేవుడు చెప్తున్న సమయంలో అది ఆత్మలో ఉన్న వారికి, ఆత్మలో చెవులు తెరవబడిన వారికి ఈ అమూల్యమైన సందేశం అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి మేము ఎక్కడికి వచ్చాము, ఎక్కడ ఉన్నామో కూడా అర్థం కాదు. కాబట్టి ఎవరైతే నోటు తెరిచి సమర్పణ చేసుకోవాలనుకుంటున్నారు దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు మీరు ఏ పిల్లిని పెంచుకున్నారో, ఏ ఆవును పెంచుకున్నారో, ఏ పొలంలో పని చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఇరికింపబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి తిరిగి ఫలాలిచ్చే జీవితంలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన భార్య తను తాను సిద్ధం చేసుకుంటుంది, ఆయన సంఘం తను తాను సిద్ధం చేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన స్వరం విని ఆ ప్రకారంగా సమర్పణ చేసుకుని వెళ్తుంది. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, చక్కటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుని అభిషేకులను దేవుడు అభిషేకించి స్పష్టంగా మాట్లాడాడు. చాలా విలువైన విషయాలు మాట్లాడండి. మధ్యాహ్న కాల సమయంలో నాకెంతో సంతోషంగా ఉన్నది. చాలా విలువైన విషయాలు, ఈ విషయాలు చాలా దేవుడే దేవుని దాసులను అభిషేకించి మాట్లాడాడు. కాబట్టి మనల్ని దేనికోసం ఏర్పరచుకున్నాడు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? సాక్ష్యం. నెంబర్ 2 తర్వాత మూడోది ఏంటిది? ఫలము. అని ఇలా దేవుడు క్రమ పద్ధతిగా దేవుడు మాట్లాడుకుంటూ వచ్చిండు. కాబట్టి మనం విన్నాము, కానీ మనం కదలలేక ఉంటే బాగుండదు. మనం విన్నాము, కానీ ఏం చేయాలా? గొర్రెలను కంటయ్యి అని చెప్పిండు, కాపరి కనడు అని చెప్పిండు. తరువాత కాపరి ద్వారా సిద్ధపరచబడతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడే కాపరిలో నుండి సిద్ధపరుస్తాడు అని చెప్పుకుంటూ దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఖచ్చితంగా గ్రహించవలసిన అవసరం ఉన్నది. దేవుని మహిమ కూడా మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో ఉన్నది. కాబట్టి మనం పూర్తిగా మోకరించి ప్రార్థన చేద్దాం. అందరం మనం నోరు పెడదాం. దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు ఎక్కడ ఉన్నావు? నిజంగా మేము బిజీగా ఉన్నాము, అయ్యో మేము సేవలో లేము, మేము సేవలో లేకుండా బిజీగా అయిపోతున్నాము, మేము నిజంగా దేవుని పని నుండి వైదొలిగిపోయాము, మా స్థితిగతులు బాగలేవు అని ఈ రకంగా మనము దేవుని సన్నిధిలో దేవుని పేరు చెప్పుకొని ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదని దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనలో మోకరించి మనం సమర్పణ చేసుకుందాం. అందరం మోకరిస్తాం. దేవుని బిడ్డలారా, చక్కగా వాక్యం అర్థమైపోయింది. మనకు దేవుడు క్లుప్తంగా అర్థం చేయించిండు. మనం ఎక్కడ ఉన్నామో, దేని కొరకు జీవిస్తున్నామో, దేని కొరకు రక్షణ సౌభాగ్యంలో ఉన్నామో, దేని కొరకు పిలువబడ్డామో, దేని కొరకు నడుస్తున్నామో, దేని కొరకు దేవుని బిడ్డలుగా పేరు కలిగించుకొని తిరుగుతున్నాం. కాబట్టి మనం సూర్యుల దేవుడు మాట్లాడండు. సంగమా సిద్ధం. చక్కటి వాక్యం మనం విన్నాం. మనలో దేవుడు పురికొల్పిండు, ఆయన పురికొల్పిండు, ఆయన ఉజ్జీవింపజేసిన దేవుడు. స్వచ్ఛంగా దేవుడు అభిషేకించుకొని మాట్లాడాడు. తర్జుమా చేస్తున్న దాసుని కూడా దేవుడు అభిషేకించి మాట్లాడాడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.